శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఈ రోజు నుండి మానసికార్చన అనే గ్రంథము మన మఠం నుండి ప్రచురింపబడిన గ్రంథము. దీన్ని మననం చేయటం మొదలుపెట్టబోతున్నాం. జీవుడు నిత్యముక్త స్వరూపుడు. ఎందుకు అంటే ఉన్నది కేవలం సచ్చిదానంద స్వరూపమే గనుక జీవ అంశం అనేది నిజానికి లేదు గనుక ఇది సత్యం. అంత పెద్ద సత్యం అయితే మరి ఇప్పుడు ఈ సాధనని ఇదంతా ఎందుకు? జీవుడే లేకపోతే ఉన్నది సచ్చిదానంద స్వరూపమే అయితే మరి సాధన ఎందుకు అంటే అక్కడ మొదలవుతుంది కథ, స్టోరీ, స్క్రీన్ ప్లే అన్నీ అక్కడ మొదలవుతాయి. ఏమని ఎట్లా మొదలవుతుందంటే, ఒకప్పుడు ఒక చిన్నపిల్లవాడు అంటే వయసులో చిన్నపిల్లవాడని కాదు. ఎప్పుడంటే బాలుడు అంటే వేదాంతంలో ఒకటే అర్థం. ఎవరు బాలుడు? 90 ఏళ్ళ వాడు కూడా బాలుడు ఉంటాడు. అంటే వయసుతో పోల్చి కాదు. దేంతో పోల్చి బాలుడు? అజ్ఞాన స్థితితో పోల్చి బాలుడు. ఆ బాలుడు ఏం చేస్తున్నాడట? ఎంత వయసు ఉంటే మీ ఇష్టం ఉన్నంత ఊహించుకోవచ్చు వాడిని. ఆ బాలుడు అంటే అజ్ఞాన బాలుడు ఏం చేస్తున్నాడు? అట్లా వెళుతూ ఉంటే ఒక తాడు పడున్న తాడుని చూశాడు. అదేమో పాములాగా చుట్టుకొని దానికోసం కొంచెం పురి విప్పి అట్లా కనిపిస్తుందట వాడికి. వాడు అజ్ఞాన బాలుడు కదా, కాబట్టి వాడికి అదేం కనిపించింది? గబుక్కున పాములాగా కనిపించింది. పరిగెత్తిపోతున్నాడు ఇంకా దాన్ని చూసి భయపడిపోయి. పరిగెత్తిపోయి కింద పడ్డాడట. రాయి తగిలిందట, దెబ్బ తగిలిందట, రక్తం వస్తోందట, కుయ్యమొర్ర అని ఏడుస్తున్నాడట. అప్పుడు ఒక పెద్దవాడు వచ్చాడు, వృద్ధుడు. బాలుడు, వృద్ధుడు అంటే ఇప్పుడు మళ్ళీ ముసలాడని కాదు, 5 ఏళ్ల వృద్ధుడు కూడా ఉండొచ్చు. వృద్ధుడు అంటే జ్ఞానం ఉన్నవాడు, పరిపక్వత ఉన్నవాడు అని అర్థం. వాడు వచ్చి చూశాడు. ఎందుకురా పరిగెత్తావు, కింద పడ్డావు, ఏడుస్తున్నావు అన్నాడట. పాముంది పాము నుండి తప్పించుకుని పరిగెత్తుతున్నాను అన్నాడట. ఎక్కడుంది అంటే అదిగో అక్కడే అని చూపించాడట. ఈ వృద్ధుడికేమో పాము కనిపించట్లే, ఆ బాలుడికి ఇప్పుడు కూడా అది పాములాగానే కనిపిస్తోంది. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? లేదు అంటే వాడు వినట్లేదు. ఎందుకు? వాడు ఉన్న ఆయాసంలో, భయంలో, ఆవేదనలో వాడికి అర్థం కావటం లేదు. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది వృద్ధుడికి? లేదు పోరా అంటే వింటాడా వాడు? వినడు. భయపడేది అనుకుంటాడు. గట్టిగా బెదిరిస్తే భయంతోనే వెళ్ళిపోతాడు, అంతే. తెలుసుకొని వెళ్ళడు. ఏం చేస్తాడు? భయంతోనే వెళ్ళిపోతాడు. సరే నువ్వు అంటే లేదులే అంటాడు, కానీ వాడు వెళ్ళేటప్పుడు మాత్రం వాడికి లోపల పాముందని భయమే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు ఆ దరిదాపులో కూడా రాడు. ఎందుకు? పాముందనే చూస్తున్నాడు వాడు ఇంకా. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? వాడికి నిదానంగా సరే పాముంది అని ఒక మాట అనాలా వద్దా? నువ్వైతే నెమ్మదిగా ఉండు కాసేపు. సరే పాముంది అంటేనే వాడు నెమ్మది అవుతాడు. మనం పాము లేదు అంటే వాడు నెమ్మది అవుతాడా? అవడు. నేను చూసిందే నిజం అన్నది వాడి దృఢమైన విశ్వాసం కనుక సరే అంటామా, చూసామా? ఆ సరే అనటమే బోధ. బోధకు నాంది ఎప్పుడు వస్తుంది సృష్టిలో? సరే అని ఆ పాముని కాసేపు ఒప్పుకోవాలి మనం. ఒప్పుకొని ఇప్పుడు మొదలు పెట్టాలి కథ. కాసేపు మంచినీళ్ళు తాగు, కుదురుగా కూర్చో మంచినీళ్ళు తాగు. ఈ కుదురుగా కూర్చో మంచినీళ్ళు తాగు అని ఆ పిల్లవాడికి ఒక 5-10 నిమిషాల్లోనో, పావు గంటలోనో, అరగంటలోనో చెప్పొచ్చు. ఈ జీవుడు ఉన్నాడే, లేని జీవుడు, వాడు కుదురుగా కూర్చొని మంచినీళ్ళు తాగాలంటే జన్మలు పడతాయి వాడికి. అంత ఆవేశంలో ఉంటాడు వాడు. ఎప్పటికో కానీ కుదురుగా కూర్చొని మంచినీళ్ళు తాగడు వాడు.
ఆ కుదురుగా కూర్చొని మంచినీళ్ళు తాగితే బుర్ర ఆ వేడి దిగిపోయి, మంచినీళ్ళు తాగితే ఏమవుతుంది, దేహం వేడి దిగిపోతుంది. ఆ వేడి దిగిపోతే ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అంతే, ఇంకేం ఉన్నది అక్కడ. చేసింది ఏమీ లేదు. ఏం చేసాం మనం? వాడిని కుదురుగా కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగించాం. ఆ మంచినీళ్ళు తాగటానికి మనకి ఇంత టైం పడుతుంది. ఎన్ని జన్మలు గడిచినాయి అంటే ఏమో చరిత్ర చెప్పటానికి ఏముంది, 84 లక్షల జీవరాశుల గర్భాల్లో అనేక వందల కోట్ల జన్మలు అని చెప్పేస్తుంది. బోధ అక్కడ మొదలవుతుంది అన్నమాట. అనగనగనగాని వాడికి చెప్పాలి ఇప్పుడు. అందుకు ఇట్లా అనేక జన్మలు అని చెప్పుకుంటూ జీవుడి కథ మొదలు పెట్టాలి. అది కుదురుగా కూర్చోబెట్టడం, సరే అనటం. ఆ సరే అనటానికి బ్యాక్గ్రౌండ్ ప్రిపరేషన్ ఇదంతా. ఎందుకంటే వాడు అంటున్నాడు, నాకు ఇవన్నీ ఉన్నాయని. జీవభావపు ఆరోపణ ఎంత గట్టిగా ఉంటుందంటే, సాధారణంగా ఎట్లా ఉంటుంది, దేహాత్మ భావం అంటాం. అంటే దేహమే నేను అనే భావన మహాపాపం అంటారు. కోటి గోవులను వధించిన కంటే ఎంత పాపం వస్తుందో, కోటి గోవులను వధిస్తే అంతకంటే మహాపాపం దేహాత్మ భావం అంటారు. వీడేమంటాడు, అంతకంటే ఇంకా గొప్ప పాపం జీవాత్మ భావం. ఎందుకంటే దేహాత్మ భావపు సత్యం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు దేహము ప్రతి మనిషికి తెలుసు, పుట్టింది చచ్చిపోతుంది. మన కళ్ళ ముందు జీవులు పుడుతున్నారు, ఆ జీవుడే చచ్చిపోవటం కూడా చూస్తాం కదా మనం. ఇంకొకరు చచ్చిపోవటం కాదు. ఈరోజు ఒక శిశువు పుట్టాడు, వాడు పోవటం కూడా చూస్తాం కదా. అంటే ఈ జీవిత కాలంలోనే ఆ దేహం రావటం, ఒకప్పుడు లేకుండా ఆ దేహం రావటము, ఆ దేహం పోవటం కూడా మనం చూస్తాం. కాబట్టి దేహాత్మ భావం తీసేయటం కొంచెం సులభమే. అది భౌతికంగా కనిపిస్తుంది, నిరూపణ అవుతుంది ఎక్కడికక్కడ. కానీ ఇంకొకటి ఉంటుంది, జీవాత్మ భావం. అంటే ఏ జీవుడైతే 84 లక్షల జీవరాశుల గర్భాలలో ప్రతి యోనిలో పుట్టి చచ్చి జన్మలను ఎత్తి కర్తృత్వ భోక్తృత్వాలను కల్పించుకొని అన్ని ఫలాలను పాపపుణ్య రూపంలో అనుభవిస్తూ సుఖ దుఃఖాలనే నాటకం ఆడుతున్నాడో వాడు ఉన్నాడు అన్నది సత్యంగా ఉంది. ఇప్పుడు సత్యం వలె, ఇవ. సంస్కృతంలో ఇవ అన్న పదం అక్కడక్కడ చాలాసార్లు వాడతారు. అంటే వలెనే, అది నిజం కాదు. అట్లా కనిపిస్తున్న దాన్ని తీసేయటం అంత సులభమా? అభౌతికమైన భ్రాంతిని తీసేయటం చాలా గొప్ప కష్టం. ఆ భ్రాంతిని తీసే ఢంకా మోగించింది పరమస్వామి గారు. ఏమని? ఆత్మయే సత్యం, జగత్తు లేదురా వాస్తవంలో అనేది చాలా గొప్ప ఐలాన్ అంటారు హిందీలో. ఏమంటారు దాన్ని? ఘోషణ చేయటం, చాటింపు, తెలుగులో చాటింపు. ఇది సత్యం. ఇది తెలుసుకోవటానికి ఆ కుదురుగా కూర్చునే ప్రయత్నమే మనిషి సాధన జీవితం. ఇక్కడ మనం ఏం రాసాం? శుభమైన సాధన సోపానం మానసికార్చన. మానసికార్చన అనేది శుభమైన సాధన సోపానం అంటే ఏమిటంటే అంచెలంచెలుగా ఎదుగుతూ, స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ సత్యాన్ని తెలుసుకోవటం. ఆ సత్యాన్ని తెలుసుకోవటంలో మనిషికి, మనం అంతా కథ వచ్చేసింది కదా. ఇప్పుడు మనిషి ఉన్నాడు, జీవుడు ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనిషికి కొన్ని పరికరాలు కూడా ఉన్నాయి. అంటే సత్యాన్ని తెలుసుకోవడానికి సత్యమే దారి చూపిస్తుంది, ఇంకెవరో అక్కర్లేదు. దీపము వెలుగుతోంది ఒక గదిలో. ఆ దీపం ఎక్కడుందో తెలుసుకోవడానికి ఇంకో దారి చూపించాలి ఎవరైనా. దీపమే దారి చూపిస్తుంది, అంతేనా? ఆ దీపపు వెలుగును ఆసరా చేసుకుని ఆ దీపం దాకా వెళ్తాం మనం. ఈ గదిలో ఓ మూలన దీపం ఉంది, మనం అక్కడెక్కడ నుండి వస్తున్నాం. దీపం ఎక్కడుంది అని చూపించటానికి ఇంకో దీపం అక్కర్లేదు. ఆ దీపపు వెలుగే దీపం దగ్గరికి దారి చూపిస్తుంది. అట్లాగే తనలో ఉన్న ఉనికి స్వరూపమే నిజమైన సత్యం వైపు దారి చూపిస్తుంది. అధిష్టానంగా ఉన్న ఉనికి, అందరిలో ఉన్న ఉనికి, అంతటా ఉన్న ఉనికి ఆ సత్యాన్ని తెలుసుకుని దారి చూపిస్తుంది. ఇంకొకటి అక్కర్లేదు. ఆ దారి చూపించిందే ఈ మానవ దేహం. ఇది భ్రాంతే, కానీ గొప్పది. ఎట్లాంటిది? భ్రాంతి నుండి నిన్ను బయటపడేసే భ్రాంతి.
అజ్ఞానం కూడా ఏం చేస్తుందట అంటే జ్ఞానం వైపే ఉంటుంది ఎప్పుడు. తనను తానే నాశనం చేసుకునే వైపు ప్రవర్తింపజేస్తుంది. అజ్ఞానంలోనే జీవుడు ఎదుగుతున్నాడు. ఎట్లా ఎదుగుతున్నాడో అజ్ఞానమే తనను తాను నాశనం చేసుకుంటుంటే జ్ఞానం అవుతుంది. అజ్ఞానం పదంలోంచి తీసేస్తే జ్ఞానం అవుతుంది. అంతే, తనను తాను నాశనం చేసుకోవటమే జ్ఞానం వైపు నడక. తనను దేహాత్మ భావంలో జీవాత్మ భావంలో దృఢంగా నేను అన్న ఒక ఉనికిని ఊహించిన తాను ఇప్పుడు ఆ దేహాత్మ భావపు జీవాత్మ భావపు ఆ ఆరోపణను తీసేసుకోవటమే సాధన. సాధన అంటే ఒక ప్రక్రియ, సాధనం అంటే పరికరం. సాధన చేయటానికి ఉపకరించేది సాధనం. సాధన అంటే ఒక ప్రక్రియ, అది చేయటానికి ఉపకరించేది సహాయపడేది ఏది ఉంటుందో అది సాధనం. ఆ సాధనం ఏమిటి? మనకున్న గొప్ప సాధనము దేహం. దేహంతో సాధన చేయటము, దేహాన్ని నడిపిస్తున్న మనస్సుతో సాధన చేయటం. దేహంలో ఉన్న చైతన్యము మనకు గ్రహింపుకు రావటానికి మనస్సు అనే ఒక ద్వారం ఉంది, మంచి ద్వారం. చైతన్యం మన గ్రహింపుకు వస్తుంది. ఇప్పుడు అభౌతిక సెన్స్ అంటాం మనం. అభౌతికమైన ఒక నాన్ ఫిజికల్ సెన్స్ తెలుస్తుంది అంటే దేని ద్వారా తెలుస్తుంది? మనస్సు ద్వారా తెలుస్తుంది. మనస్సు గొప్ప సాధనం. ఈ పుస్తకంలో ఒక వాక్యం రాసింది, బోల్డ్లో చేసి పెట్టారు దాన్ని. ముందు మాటలో ఉన్నాను అన్న స్మృతి నుండి దృశ్య ప్రపంచం దాకా ఉనికి యొక్క ఎరుకను నిలిపే తేజస్సే మనస్సు. నేనున్నాను అన్న ఒక అభౌతికమైన గ్రహింపు వస్తుంది, నాన్ ఫిజికల్ సెన్స్ వస్తుంది. దాని నుండి ఈ దృశ్య ప్రపంచం అంతా మనకు ఏదైతే కంటి ద్వారా చెవి ద్వారా అంటే పంచ జ్ఞానేంద్రియాల ద్వారా తెలియబడుతున్న ఈ దృశ్య ప్రపంచం ఉందో, ఇక్కడ నుండి అక్కడ దాకా మొత్తం అంతా ఉన్నాను అన్న స్మృతి యొక్క ఎరుక నిలిపే తేజస్సు మనస్సు. అంత గొప్పది మనస్సు అంటే. మనస్సును తిట్టిపోయటం వేరేది. మనస్సు తిట్టిపోయేసి తన సాధనాన్నే వాడుకునే టూల్నే నిందించటం అనేది ప్రిమిటివ్ స్టేజ్. అంటే ఒక అజ్ఞాన స్థితిలోనే అవన్నీ ఉంటాయి. తర్వాత ఎట్లా ఉంటుంది? ఆ సాధనాన్ని వాడుకొని వాడు ఎదుగుతాడు. కనుక ఇప్పుడు మనం మనస్సు యొక్క నిందారూపాన్ని కాదు ఏం చూస్తాము, దాని యొక్క నిజమైన తేజస్సుని ఇప్పుడు మనం దర్శనం చేస్తే అప్పుడు వాడు ఎదిగిపోతాడు. దాన్ని భ్రాంతికి వాడుకోడు, ముక్తికి వాడుకుంటాడు. కనుక నిత్యముక్త స్వరూపుడు అయినప్పటికీ వాడికి తెలియటం లేదు కాబట్టే సాధన. బాగా గుర్తుంచుకోవాలి, ఈ మాట మాట్లాడకుండా బోధ మొదలవ్వద్దు. ఎందుకంటే ఇది చెప్తున్న వాడికి కాదు సత్యం, ఎవరికి? అంటున్న వాడికి. బోధ చేస్తున్న వారికి జగత్తు సత్యం కాదు. జగత్తు సత్యమై వాళ్ళు బోధ చేయటం లేదు. జగత్తు సత్యం అనుకుంటున్న వాళ్ళకి బోధ అవ్వటం కోసం చేస్తున్నారు. కనుక ఈ సాధనము సాధన రెండు మనం ఈరోజు అర్థం చేసుకుందాం. మానసికార్చన అన్నది పరమస్వామి వారు మన మఠంలో ప్రవేశపెట్టిన చాలా గొప్ప సాధన సోపానం. అది సోపానం అంటే నిచ్చెన. సాధన సోపానం గొప్ప శుభమైన సాధన సోపానం. శుభమైనది ఎప్పుడవుతుంది? ఏదైనా శుభం అంటాం మనం. సినిమా శుభం కాడేస్తారా? ఎందుకు? ఎప్పుడు శుభం కాడేస్తారు? సినిమాలో హీరో హీరోయిన్ చచ్చిపోతే శుభం అంటారా? అనరు. ఏం చేస్తే అంటారు? సుఖాంతమైతే, కథ సుఖాంతమైతే అప్పుడు శుభం అంటారు. ఈ కాలం సినిమాలకు శుభం కాడేస్తారా? వేరు, వాళ్ళ కథ ఎప్పుడు సుఖాంతం కాదేమో మరి. పూర్వకాలం సినిమా అయినా సరే చివరికి శుభం అని ఉండేది. ఎప్పుడు శుభమైంది? కలుసుకోవాల్సిన వాళ్ళందరూ కలిసేసుకుంటే అది శుభం, అంతేనా? ఇప్పుడు ఈ జీవుడు వెళ్ళి తన స్వరూపాన్ని కలుసుకుంటే అప్పుడు శుభం. ఇది ఎందుకు శుభమైన సాధన సోపానమైంది? ఇది అక్కడికి చేరుస్తుంది కనుక, తప్పకుండా చేరుస్తుంది కనుక మానసికార్చన అనేది శుభమైన సాధన సోపానం అని మనం పెట్టుకున్నాం దానికి. ఇప్పుడు సాధనమును సాధనను రెండింటిని అర్థం చేసుకోవాలి కదా. మనం చేసే ప్రక్రియ ఏమిటో, దేంతో చేస్తున్నాము, రెండింటిని అర్థం చేసుకోవాలి. మనస్సు అనేది ఎటువంటి తేజస్సు అని చెప్పుకున్నాం. ఇప్పుడు
ఉనికిని గ్రహింపుకు తీసుకొచ్చే ఎరుక తేజస్సు కలిగింది. ఎక్కడ? బయట దృశ్యం దగ్గర నుండి తన దాకా మొత్తం అంతటా వ్యాపించి ఉన్న ఉనికిని గ్రహింపుకిస్తుంది. అది అంత గొప్ప ఒక తేజస్సు. తేజస్సు అంటే ఏమిటి? వెలుగు. వెలుగు. తేజస్సు అంటే వెలుగే. తెలుగులో వెలుగు. వెలుగు. మనం దీపం వెలిగిస్తాం అంటే అర్థమేమి? వెలుగునిస్తాం. వెలిగించటం అంటే వెలుగునివ్వటం. దీపాన్ని వెలుగునిస్తున్నాం. మనకేం కనిపిస్తుందో అక్కడ భౌతికంగా ఒక దీపారాధన చేస్తున్నాం. పూజాధికాలలో ముందు దీపారాధన అనేది తప్పనిసరి అని చెప్తాం. దేనికి చిహ్నం? ఆల్రెడీ మనం లైట్లు వేసుకొని ఉంటాము, మళ్ళీ పటపగలే చేసుకుంటూ ఉంటాం. దీపం వెలిగించే అవసరం లేదు అక్కడ మనకు. అంటే కేవలం దృశ్యాన్ని చూడటం కోసం దీపాన్ని వెలిగించట్లేదు. ఇప్పుడు చీకట్లో దీపాన్ని వెలిగిస్తే దేనికోసం వెలిగిస్తున్నాం? లోకం మనకు అంత కనిపించటం కోసం వెలిగిస్తున్నాం. కానీ పట్టపగలు చేస్తున్న పూజకు దీపారాధన ఎందుకు కదా? మనకేం విగ్రహం కనిపించట్లేదా? ఇక్కడ ఏం లేదా? సూర్యకాంతి దేదీప్యమానంగా ఉంది. అది లేకపోయినా మనం తలుపులు పెట్టుకుంటే దీపం వేసుకుంటాం, అంటే లైట్లు వేసుకుంటాం. ఇప్పుడు ఎందుకు ఈ జ్యోతి ప్రజ్వలన అన్నది మనకు ఉంది? ఎందుకుంది? అక్కడ ప్రక్రియ చెప్తే దీపం అంటే ఎప్పుడైనా దాని చిహ్నం జ్ఞానానికి చిహ్నం. వెలుగు అంటేనే జ్ఞానం. ఇక్కడ తను ఏమంటుంది? దీపం ఎట్లాగైతే నిటారుగా నిలబడి ఉంటుందో, అది మనకు భగవద్గీతలో కూడా ఈ శ్లోకం ఉంది. యథా దీపో నివాతస్థ నేంగతే సోపమా స్మృత నా ఇంగతే. అది కదలకుండా నిటారుగా ఎట్లా ఉంటుందో గాలి లేని చోట దీపం అట్లా ఉండాలని ధ్యానయోగంలో స్వామి చెప్పారు. చాలా మంచి ఇంటర్ప్రిటేషన్ ఇది కూడా అవగాహన చేసుకోవటానికి. అంటే దీపం ఎట్లయితే నిశ్చలంగా ఉంటుందో తాను కూడా అట్లా నిశ్చలంగా ఉండాలని అనుకోవటం అనేది ఒక మంచి అవగాహన దానికి. ఇంకా ఉత్తమంగా ఎట్లా అంటే ఆ దీపాన్ని వెలిగిస్తుంది ఎవరు? నేను. భౌతికమే అయినప్పటికీ కూడా నేను వెలిగిస్తే వెలుగుతుంది అది. ఇప్పుడు అగ్ని అంతటా వ్యాపించి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉష్ణత లేదా? బోల్డ్ అంత ఉంది. కానీ ఇప్పుడు దీన్ని అగ్ని యొక్క శిఖరూపం. అగ్నికి 3-4 రూపాలు ఉంటాయి. ఒకటేమో శిఖరూపం ఉంటుంది, ఒకటేమో వేడి ఉష్ణత రూపం. ఇక్కడ ఉష్ణత రూపంలో ఉన్న అగ్ని ప్రకటితం అవ్వాలి, వ్యక్తం అవ్వాలంటే ఏం చేయాలి? మనం దాని శిఖరూపాన్ని బయటికి తీసుకొస్తాం. ఇక్కడ రాపిడి వల్ల మనకు శిఖ బయటికి వస్తుంది. అప్పుడు ఉష్ణత రూపంలో ఉన్న ఇక్కడ ఇదివరకే ఉన్న అగ్ని జ్యోతి రూపాన్ని తీసుకొచ్చాం మనం. దాన్ని ఉష్ణత మనకు వెలుగునివ్వటం లేదు, జ్యోతి వెలుగునిస్తోంది. అంతేనా? అంటే ఉన్న ఉష్ణత వల్ల మనకు అన్ని కనిపించవు, ఈ వేడికి జ్యోతి రూపం వస్తే కనిపిస్తుంది. అట్లాగే భౌతిక ఈ సృష్టిలో అనుకుంటున్నప్పుడు, భౌతికం అనుకుంటున్న వాడికి అంతటా వ్యాపించిన ఉనికి తెలియాలంటే ఏం కావాలి? ఇప్పుడు అంతటా ఉంది ఉనికి, ఇప్పుడు అది వ్యక్తం అవ్వాలి తనకు. జ్యోతి వ్యక్త రూపం అగ్నికి. అట్లాగే ఇప్పుడు అంతటా ఉనికి ఉంది. పరమాత్మ ఉన్నాడా లేడా? లేడనే పాపాత్ముడు అని అంటాడా? అన్నాడు. ఎవడో ఒకడు ఉన్నా కూడా వాడు పరమాత్మను ఉన్నట్లుగానే లేనంటాడు. ఎక్కడున్నాడు అని వెతుకుతూ లేడంటాడు. పరమాత్మ అన్న అంశాన్ని అయితే తీసేయడు. అట్లాగే అంతటా ఉంది ఉనికి స్వరూపము, ఇప్పుడు మనకు కనిపించట్లేదు. కాబట్టి దానికి ఇప్పుడు జ్యోతి స్వరూపాన్ని ఇవ్వాలి, జ్ఞానం అనే స్వరూపాన్ని దానికి ఇవ్వాలి. ఎరుక. జ్ఞానం అంటే ఎరుక. జ్ఞానం అని పదం వాడినా ఎరుక అన్న పదం వాడినా రెండు ఒకటే అని గుర్తించాలి. ముందు ఎరుకనివ్వాలి. గుర్తించు. ఎరుక అంటే నీ గుర్తింపే. ఉంది అంటే ఉంది, లేదంటే అన్నది ఎవరు? నీ జ్ఞానం అంటోంది. ఉన్నదన్నది నీ ఎరుకయే, లేదన్నది నీ ఎరుకయే, ఇంతవరకు కనిపించలేదన్నది నీ ఎరుకయే, ఇప్పుడు ఈరోజు కనిపిస్తుంది అంటున్నది నీ ఎరుకనే వ్యక్తమయ్యే రూపం ఇవ్వాలి దానికి. అది జ్యోతిని వెలిగించినట్లుగా సాధనను, ప్రక్రియను మొదలు పెట్టడం అక్కడ మొదలవుతుంది. అయితే భౌతికమైన పూజ
అట్లాంటి ఆరాధనలు ఎట్లా చేయాలో మన మఠంలో చాలా స్పష్టంగా చూపించారు. బయట కంటే కూడా గొప్పగా నిజమైన దృష్టితో ఎట్లా బయటనే చేస్తున్నప్పటికీ, విగ్రహారాధన రూపంలో చేస్తున్నప్పటికీ కూడా దాని అనుష్ఠానాన్ని, విధానాన్ని చూపించుకుంటూ మనకు మన మఠంలో ఒక పద్ధతిని ఇచ్చారు. అక్కడ అట్లా కూర్చున్నప్పటికీ కూడా, ఆలంబనగా ఒక విగ్రహాన్ని పెట్టుకున్నప్పటికీ కూడా సాధనమేమి ముఖ్యమైన సాధనము? బయట జ్యోతి, ఒత్తి, నూనె ఇవన్నీ బయట ఉపమానాలు. నిజానికి దీని లోపల అంతరార్థం ఏమిటి? తన లోపల జ్యోతి వెలగాలి. ఇప్పుడు తన ఎరుక అన్న అంశాన్ని మనస్సు అన్న ఒక పరికరంగా ఇప్పుడు మనం తీసుకుంటున్నాం. ఎరుక ఏ స్థానంలో ఉంది ఇప్పుడు మనకు? మనస్సు స్థానంలో. ఆ మనస్సుతో అర్చన చేయటం మానసిక అర్చన. ఇప్పుడు బయట జ్యోతి వెలిగించేస్తాం, అన్నీ చేసేస్తాం, తర్వాత కళ్ళు మూసుకోవాలి. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే లోపల ఏముంది? ఇప్పుడు ఆ సాధనం ఏ రూపంలో ఉంది? మనస్సు రూపంలో ఉంది కనుక ఆ మనస్సు చేత అర్చన. ఇప్పుడు మానసిక అర్చన అంటే మనస్సు చేత అర్చన అందామా, మనస్సుకే అర్చన అందామా? ప్రహ్లాదుడు ఒక పద్యం చెప్తాడు. కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు, శేషసాయికి మృక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీణులు వీణులు, మధువైరి దవిలిన మనము మనము. అట్లా ఇంకా చెప్పుకుంటూ వెళ్తాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఏ చేతులైతే కమలాక్షుని అర్చన చేస్తాయో ఆ చేతులు నిజమైన చేతులు అంటున్నాడు. అంటే ఎప్పుడైతే ఈ చేతులతో, ఈ పరికరాలతో మనము ఎన్నో పనులు చేస్తున్నాం రోజంతా, కానీ ఆ చేతులు నిజమైన చేతులు కావట్లేదట. అప్పుడు చేతికి దాని రచన యొక్క పూర్ణత్వం, పవిత్రత ఎప్పుడు వస్తుంది? కమలాక్షునికి అర్చన చేస్తే ఈ చేతులు పవిత్రం అవుతాయి అంటున్నాడు. ఇప్పుడు పూజ కమలాక్షుడికైందా, కరములకైందా? చేతులకైంది. చేసిందేమో చేతులతో ఆయనకు పూజ చేశాడట. పవిత్రమైంది ఎవరు? చేతులు. కమలాక్షుని అర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. శ్రీనాథుణ్ణి వర్ణిస్తే నోటితో ఎన్ని మాటలు మాట్లాడుతున్నాం? రోజంతా వాగుతూనే ఉంటాం. ఆ వాగుడంతా దీన్ని పవిత్రం చేయటం లేదట. ఆ రచన, ఆ వాగేంద్రియ రచన ఎప్పుడు పవిత్రమవుతుంది? శ్రీనాథుణ్ణి వర్ణిస్తే. శ్రీనాథుడు అంటే నారాయణుడు. ఆ నారాయణుణ్ణి వర్ణించిన రోజు ఈ నాలుక అవుతోంది, అసలు నాలుక అవుతోంది. అంటే ఇప్పుడు నారాయణుడికి పూజ అవుతోందా, నాలుకకు పూజ అవుతోందా? నాలుకకే పూజ అవుతోంది అన్నంతే. సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు అంటే కళ్ళు కళ్ళు. ఎప్పుడైతే ఆ సురరక్షకుడైన విష్ణుమూర్తిని చూస్తారో అప్పుడు ఆ కళ్ళు అవుతున్నాయట. అంతవరకు కళ్ళు కాదా? రోజంతా చూస్తూనే ఉన్నాం కదా, ఏదైనా దర్శనమే కదా అంటాం కదా. అవుతుందా? కావటం లేదు. ఆ దర్శనం చేసేదాకా కావటం లేదంటే బయట విగ్రహ రూపంలో చెప్పటం లేదు. ఈ సురరక్షకుడు ఎక్కడున్నాడు? ఈ చూపుల లోపల ఉన్నాడు. అప్పుడు దాన్ని గుర్తిస్తే ఈ చూపు పవిత్రం అవుతోంది. అంటే దేనితో చేస్తున్నావో ఆ పరికరం శుద్ధమవుతోంది. అక్కడ అది పూజ దేనికి కావటం లేదు. అట్లాగే ఇప్పుడు కూడా ముక్తుడు ఎవడవుతాడు? మనస్సు అవుతుంది, నేను కాదు. నేను ఎప్పుడు ముక్తుడు అవ్వదు, ఎందుకంటే నేను ముక్తుడే. అది నిత్యముక్తము. దాన్ని బంధంలో ఉన్న జీవుడుగా ఊహించేది మనస్సు. ఆ మనస్సు ముక్తిని పొందుతుంది. ఎందుకంటే మనస్సుకే కదా బంధం ఉంది. ఇప్పుడు ముక్తి ఎవరికి కావాలి? మనస్సుకే. నేను ముందు కూడా ముక్త స్వరూపమే, ఇప్పుడు కూడా ముక్త స్వరూపమే, ఎప్పుడు ముక్త స్వరూపమే. దానికేం ముక్తి వస్తుంది? దానికి ముక్తి రాదు. మనస్సుకు ముక్తి వస్తుంది. ఇప్పుడు ఒక సాధకుడు నాకు ముక్తి అని అడిగాడంటే వాడు మనస్సు స్థానంలో ఉన్నాడు కాబట్టి, వాడు నేను మనస్సు అనుకుంటున్నాడు కాబట్టి వాడికి ముక్తి వస్తుంది. వాడు మనస్సు నుండి ముక్తి పొందుతాడు. అట్లాగే ఈ మానసిక అర్చన అనేది మనస్సుతో చేసే అర్చనయా, మనస్సుకే అర్చనయా? అర్చన అంటే పూజాయాం ధాతు. పూజ దేనికి అవుతుంది? మనస్సుకు అవుతోంది. మనస్సు పవిత్రమవుతోంది, మనస్సు శుద్ధి అవుతోంది. అన్ని రకాల సాధనలు హిందూ ధర్మంలో చెప్పబడినవి ఇప్పుడు ఎవరైతే లోకంలో అవలంబిస్తున్నారో, ఆచరిస్తున్నారో, అన్ని రకాల సాధనలు ఏవి ఉన్నా సరే అన్నీ మనస్సుకే.
మనస్సు శుద్ధమైన రోజున ఆ వెలుగు, దీపపు వెలుగు నేరుగా దేనికి దారి చూపించింది? దీపపు వెలుగు దీపం వైపే దారి చూపిస్తుంది. దీపానికి పెడమొహంగా మనం వెళుతున్నాం అనుకోండి, దీపపు వెలుగు మనకి ఎంతసేపు దారి చూపిస్తుంది? ఇప్పుడు మన వెనుక దీపం వెలుగుతోంది, మనం పెడమొహంగా అంటే దీపానికి వేరువైపుగా ప్రయాణం చేస్తున్నాం. ఎంత దూరం చూపిస్తుంది? అంతవరకు వెళ్ళిన తర్వాత చీకటి అయిపోతుందా? అది. కానీ మనం దీపం వైపు వెళుతూ ఉంటే దీపం దగ్గరకు వెళ్ళిపోతాం. అటువంటిది సాధన అంటే. సాధన ఇది కూడా ప్రయాణమే, అది కూడా ప్రయాణమే. ఎడమొహం పెడమొహం అంటారు కదా, అట్లా వెళ్ళే ఈ జీవుడు ఇప్పుడు తన వైపు తానే వెళుతున్నాడు. అది మానసికార్చన. గొప్ప మంచి పరికరం. అంటే సృష్టిలో ఉన్న రచనను సద్వినియోగం చేసుకునే మంచి పరికరాన్ని సద్వినియోగం చేసుకోవటం అంటాం. మన లోకంలో కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి, వనరులను సద్వినియోగం చేసుకోవాలి అని ఎన్నెన్నో చెప్తుంటాం కదా. ఏది ఉందో మనకు విలువైన దాన్ని సద్వినియోగం చేసుకోమంటాం. అన్నిటికంటే విలువైందేమి? ఈ దేహం, మనస్సు. ఎంత బంధమో అంత విలువైనవి. దేహమే, దేహాత్మభావమే పాపం అన్నాం. జీవాత్మభావం అంటే మనస్సు నేననుకునే భావమే పాపం అంటున్నాం. కానీ అదంత పవిత్రమైంది. పాపం అవ్వడానికి లేవు, అవి పవిత్రం అవ్వడానికి ఉన్నాయి. కనుక ఆ మానసిక అర్చనను ప్రవేశపెట్టింది గురుదేవులు. దీనికి ఎత్తుగడలోనే ఒక శ్లోకం చెప్పుకున్నాము శంకరాచార్యుల వారిది. అదేమిటి? గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడజనః సమర్ప్యేకం చేతస్సరసిజముమానాద భవతే సుఖేన అవస్థాతుం న జానాతి కిమహో అని ముక్కు మీద వేలేసుకుంటున్నారట శంకరాచార్యులు. ఏమిటంటే పూజలు చేయమంటే ఇప్పుడు ఎట్లుంటుంది? కిటకిటలాడిపోతుంది. ఎంత పూజకి ఏమేమి కావాలండి? లిస్ట్ ఇవ్వండి అని వెంటబడి మరీ తెచ్చుకుంటారు. అవునా? ఆ లిస్ట్ ఇస్తే ఇప్పుడంటే షాపింగ్ పూజా స్టోర్కి వెళ్ళి తెచ్చుకుంటారు అన్ని. ఒకప్పుడు అట్లా కాదు కదా. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే అంటున్నారు. గంభీరమైన అడవులట, విజనే ఘోర విపినే, ఒక ప్రజలు ఎవ్వరు కనిపించినంత ఆ దట్టమైన అడవుల్లోకి వెళ్ళి పూలు తీసుకొస్తారు. కుసుమార్థం జడజనః. ఈ పూలు తెచ్చుకోమంటే తెచ్చుకుంటాడంట అడవికి వెళ్ళి. యజ్ఞం చేయమంటే సమిధలు తెచ్చుకుంటాడు, పూలు తెచ్చుకుంటాడు, ఆకులు అలములు. వినాయక చవితి వస్తే మనం ఇప్పటికెళ్ళి మార్కెట్లో పిచ్చాకులన్నీ కోసుకొస్తున్నాం, కానీ అన్న ఆకులతో ఎందుకు చేస్తున్నారు? అసలు ఎందుకు వచ్చిందంటే వనాల్లో నివసించే వాళ్ళు రకరకాల ఆకులు ఉంటాయి కాబట్టి వాళ్ళకు అందుబాటులో ఉన్న ఆకులు తెచ్చి వాళ్ళు పూజ చేశారు. పవిత్రమైన దేవతా వృక్షాలు అనుకున్న వాటి ఆకులన్నీ తెచ్చారు. మనకు ఇష్టం ఉన్నట్టు ఇప్పుడు క్రోటనాకులు, గడ్డి కూడా గరికి చాలా గొప్పదయ్యింది అప్పుడు వినాయకుడికి పెట్టేటప్పుడు. అట్లా తెచ్చి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా చేయమంటేనట ఇట్లా వీళ్ళందరూ పోతారట. గభీరే కాసారే విశతి ప్రవేశించి విజనే ఘోర విపినే, జనాలు ఎవ్వరు లేకపోయినా అంత దట్టమైన అరణ్యాలకు వెళ్ళి కుసుమార్థం పూల కోసం జడజనః వెళ్తాడట వాడు. సమర్ప్యేకం చేతస్సరసిజన ఉమానాథ భవతే. నీ కోసము ఉమానాథ ఆ చేతస్సరసిజం, చేతస్సు అనే సరస్సులో పుట్టిన నీ మనస్సు. మనస్సు ఎక్కడి నుండి వస్తుంది? చైతన్యమే కదా. చైతన్యం నుండి ఆ మనస్సు అనే ఒక సరస్సులోంచి పుట్టిన మనస్సు అనే దాన్ని నీకు అర్పించమంటే వాడికి అది అర్థం కాదు. అదొక్కటి తప్ప ఏమన్నా చెప్పు అంటాడు. దానికి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఘోరమైన అడవులకు వెళ్ళాల్సిన అవసరం లేదు, పూజా స్టోర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ అవసరం లేదు. నీ దగ్గరే ఉంది అది. ఆ మనస్సు అనే ఒక పుష్పాన్ని నీకు సమర్పించడం తెలియదు. అట్లా ఉండటానికి ఎట్లా ఉండాలి? సుఖంగా ఎక్కడున్నవాడు అక్కడే ఉండొచ్చు. సుఖేన అవస్థాతుం న జానాతి. ఎక్కడ ఉన్నవాడు అక్కడ సుఖంగా ఉండొచ్చు. కష్టపడి ఇప్పుడు ఎండలో పడి బండి వేసుకొని వెళ్ళి చెమట కార్చుకుంటూ ఇంత డబ్బు సంపాదించి దానికోసం ఆ డబ్బులన్నీ పూజల కోసం, వ్రతాల కోసం, నోముల కోసం ఖర్చు చేసే పని లేదు, ఏ పని లేదు. ఇప్పుడు సంపాదించే పని లేదు, మార్కెట్కి వెళ్ళే పని లేదు, ఖర్చు పెట్టే పని లేదు. సుఖేన అవస్థాతం. ఎక్కడున్నాడు అక్కడ సుఖంగా ఉండొచ్చు. అది తెలియదట వీడికి. కిమహో, అయ్యో ఏమీ ఆశ్చర్యం అంటున్నారు శంకరాచార్యుల వారు శివానంద లహరిలో. అట్లా మనకు ఏ ప్రయాస లేకుండా ఇచ్చారు గురుదేవులు.
ఉన్నవాడు ఉండదు, సుఖంగా కూర్చో, చెమట పట్టే పని లేదు నీకు ఇప్పుడు అని చక్కగా కళ్ళు మూసుకొని కూర్చోమన్నారు. అది ఎట్లా ఉంటుంది? ముళ్ళ మీద కూర్చోబెట్టినట్టు ఎప్పుడు కదిలిపోదామా అని చూస్తుంటాడు వీడు. సుఖేన అవస్థాతం అనేది మన ఇంటామంట కుక్కకు కూడా అలవాట్లేదట. సుఖంగా కూర్చోమంటే కూర్చుంటాడా? ఆహా. ఇంకో 10 నిమిషాలు కళ్ళు మూసుకుంటే వాళ్ళు ఉండలేరు. కొంతమంది చూడండి, ఎప్పుడన్నా మామూలుగా మనం పోనీ పిల్లలు కదా అని ధ్యానం చేసేటట్టు ఏదో కళ్ళు మూసుకొని 2 సార్లు ఓంకారం చెప్పించే ప్రయత్నం చేస్తుంటే పిల్లలు కొంతమంది, అంటే పెద్దవాళ్ళు కూడా అట్లాగే ఉంటారులేండి, ఓం అని అనగానే ఇట్లా చూస్తుంటారు వాళ్ళు. ఆ కన్ను తెరవకుండా ఉండలేరు వాళ్ళు ఒక్క క్షణానికి. ఆ క్షణకాలం కన్నే మూసుకోకపోతే ఇంకా లోపలికి ఏం దూకుతాడు వీడు? అట్లా ఉంటుంది చిత్తం అనే అరణ్యం. అది ఇదేమో జనులు లేని అరణ్యం, లోపల చిత్తం అనే అరణ్యం. ఎందుకు అరణ్యం అట్లా ఉందంటే వీడి విషయ వాసనల చేత దట్టంగా ఆవరించబడిందట. రామాయణంలో దండకారణ్యాన్ని వర్ణిస్తూ ఉంటారు. దండకారణ్యం ఎట్లా, విశ్వామిత్రుడు రామలక్ష్మణుని తీసుకెళ్తాడు కదా తాటక సంహారం కోసము, అప్పుడు దండకారణ్యాన్ని వర్ణిస్తుంటారు. అయోధ్య నగరమేమో సస్యశ్యామలము, పచ్చదనము, ఎక్కడ చూసినా సుఖ సంతోషాలతో సౌభాగ్యంతో విరాజిల్లుతుంటే, ఈ దండకారణ్యం మొదలవుతుంటే ఎట్లా ఉంటుందంట అంటే మొత్తం అంతా చెట్లన్నీ ఎండిపోయి వాడిపోయి ఒక పచ్చని ఆకు అనేది ఎక్కడ దరిదాపుల్లో కూడా కనిపించదట, జీవం అనేది కనిపించదట. అట్లా ఎండిపోయిన చెట్ల బోదలు, కాలిపోయినవి, ఈ రాక్షసులు తినిపడేసిన ఎముకలు, పుర్రెలు, జీవం అనేదే ఉండకుండా నిర్జీవంగా దట్టంగా పట్టపగలే చిమ్మ చీకటి ఉంటుందట అక్కడ. అట్లాంటి దట్టమైన అడవి లాంటిది వీడి చిత్తం. భయమే కదా మరి ఎవరికైనా కళ్ళు మూసుకుంటే. అందులోకి వెళితే కళ్ళు మూసుకోగానే, అందుకే కళ్ళు తెరుస్తాడు వెంటనే, మూసుకోగానే వీడికి దండకారణ్యం గుర్తొస్తుంది. అప్పుడు రాముడు రావాలి, తాటక సంహారం చేయాలి. కనుక కళ్ళు మూసుకోవటం అంత కష్టమైన పనిలాగా ఉంటుంది. సుఖేన అవస్థాతమైన అన్నంత ఈజీ ఏం కాదు. ఇప్పుడు కాదు కళ్ళు మూసుకోవటం, ఇప్పుడు వినాలంతే. కనుక కళ్ళు మూసుకొని తన మనస్సులో అర్చన చేయటం అనే ఒక గొప్ప విషయాన్ని మనం ఇప్పుడు చేయబోతున్నాము. అయితే మనస్సుకి మన జ్ఞాని అంటే గ్రహింపు వ్యక్తీకరణ అనే ఒక మూలతత్వం మన లోపల ఇన్స్టాల్ చేయబడి ఉంది. అదేమిటి అంటే, ఏ విషయాన్నైనా సరే ఏం చేస్తారు మీరు? ఉదాహరణకి ఏ వస్తువైనా సరే పట్టుకోవాలి, ఏం చేస్తాం? ముందు ఆలోచించి పట్టుకుంటారా? ఎందుకు గబుక్కుని పట్టుకుంటారు? మన చేతికి పట్టుందని మనకు తెలుసు కాబట్టి, అంతేనా? పట్టుకున్న దాన్ని పట్టును వ్యక్తం చేసుకుంటున్నాం. పట్టున్నదని మనకు తెలుసు, ఆ పట్టుతో పట్టుకొని వ్యక్తం చేసుకుంటున్నాం, నాకు పట్టు ఉందన్నట్టుగా. అది చూసుకోవటం అభ్యాసం చేతికి. అట్లాగే మనస్సుకు గ్రహింపు ఉన్నదని మనకు తెలిసిందే. అది ఆ గ్రహింపు మనకు తెలుసు, దాన్ని వ్యక్తం చేసుకుంటాం. ఇప్పుడు మనం ఏది చేయాలన్నా సృష్టిలో ఏ దేహధారి అయినా గ్రహింపు వ్యక్తీకరణ అనేది మూలం, వాడికి మూలంలో ఉన్న సాఫ్ట్వేర్ అది. ఆ సిస్టంలోనే వాడు పనిచేస్తాడు. గ్రహింపు వ్యక్తీకరణ, ఇదే గురుతత్వం కూడా. గురువు అన్నా, గురువు నిగరణే అన్నా కూడా గ్రహింపు వ్యక్తీకరణనే. కనుక ఆ మూలతత్వాన్ని మనం మనస్సుకు అభ్యాసం చేయాలి. ముందు ఏ ఆలోచన వస్తున్నా సరే ముందు మనస్సుతోనే ఆలోచిస్తాం కదా. ఆలోచించేటప్పుడు ఎట్లా ఆలోచించగలుగుతున్నాము? భౌతికమైన చేతికి తెలిసింది కాబట్టి చేస్తున్నాము. అక్కడ కూడా మనకి ఎరుక ఉండాలి. నా గ్రహింపులో దాన్ని తీసుకుంటున్నాను నేను. ఆలోచన అంటే కూడా ఒక పరికరం అనుకోండి. చేతిలో గిన్నెలో పదార్థం ఎట్లాగో మనస్సులో గ్రహింపు. మనస్సు అనేది ఒక ఖాళీ గ్రహింపు లాంటిది. గ్రహింపు అనే తేజస్సు అది. దాంట్లోకి విషయం అనేది తీసుకుంటున్నాం. అంటే ముందు ఏముంది? ఆదిలో గ్రహింపు ఉంది. మన గ్రహింపు ఉండి దాంట్లో ఆలోచన వస్తుంది. ఆలోచన అనేది ఇట్లా గాలిలో రావట్లేదు. ఎక్కడొస్తుంది? మన గ్రహింపు అనే పాత్రలో ఆలోచన అనే విషయం వస్తుంది.
ఇప్పుడు చాలా మంది అంటారు ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయండి, ఏం చేయాలి దానికి, కళ్ళు మూసుకోగానే వస్తాయి, కళ్ళు మూసుకోకపోయినా వస్తాయి, ఎప్పుడు వస్తుంటాయి, థాట్స్ని వస్తుంటే ఏం చేయాలని అంటారు. థాట్స్ వస్తూ ఉంటే ఏం చేయాలి, మన గిన్నెలో ఏదైనా అవసరం లేని పదార్థం ఉందనుకోండి, చెత్తపడింది, ఏం చేస్తాం, ఇట్లా అంటాం. ఇంతే, ఇది చేయాలి. ఎప్పుడు చేయగలుగుతాము, ఆలోచన రూపమే అది దానంతట అది వచ్చి అదే సత్యం అనుకుంటే మనం చేయలేము. మన పాత్రలో మన గ్రహింపులో ఆలోచన అనేది వచ్చింది అని తెలిస్తే దాన్ని క్లీన్ చేసుకుంటాం, అంతేనా? అంటే ఈ ఒక్క ఎరుకను ఉంటే చాలు. నువ్వు దేన్నైనా దాని ఇష్టం కాదు రావటం పోవటం, ఎవరిష్టం, నా ఇష్టం. ఆలోచన రావటం పోవటం దాని ఇష్టమా నా ఇష్టమా, నా ఇష్టం. ఈ ఒక్క ఎరుక పెట్టుకుంటే ఇప్పుడు సాధన సులభతరం అయిపోతుంది. ఆ గ్రహింపు అనే తేజస్సు నాది, ఆ తర్వాత ఏం గ్రహిస్తానన్నది ఇట్ విల్ బి మై చాయిస్, ర్యాండమ్ చాయిస్ కాదు, అది మై చాయిస్, నాది అనుకున్నప్పుడు ఆ సాధకుడు అట్లా టగటగా నిచ్చెనెక్కేస్తాడు. లేకపోతే అది అర్థం కానకపోతే, ఈ స్పష్టత రాకపోతే, నేను అనుకుంటున్నాను అది కావట్లేదు అంటాడు. నువ్వు అనుకుంటే ఎందుకు కాదు, నువ్వు అనుకోవట్లేదని అర్థం దానికి, అంతేగాని నేను అనుకుంటున్నాను, నేను చేస్తున్నా అయినా కావట్లేదని సృష్టిలో లేదు. సృష్టిలో ఇట్లా మనం ఒక వస్తువు ఉందనుకోండి, ఇట్లా జరిపితే అది జరగడం అనేది సృష్టి విధి. నువ్వు జరిపితే జరిగి తీరుతుంది, అది నువ్వు కదిలిస్తే కదిలి తీరుతుంది, నేను చేస్తే అయి తీరుతుంది, కాలేదంటే చేయలేదని అర్థం, అంతే. లేకపోతే శక్తి సరిపోలేదు అనుకుందాం, శివధనస్సు ఉందనుకోండి, మనం కదిలించలేం కదా, అట్లాగే నేను కదిలించాను, నేను కదలలేదంటే నీ శక్తి సరిపోవట్లేదని అర్థం. కనుక ఈ మానసిక అర్చనలో చేస్తూ చేస్తూ శక్తిని పెంచుకోవటం, ఇది కూడా చాలా గొప్పది. మనం జిమ్కి వెళ్తామా, జిమ్లో జిమ్ చేస్తే శక్తి పెరుగుతుంది కదా, సూత్రమేమి, శక్తి టానిక్ రూపంలో ఇస్తున్నారా, కాదమ్మా, మజిల్ పవర్ పెరుగుతుంది అనుకుందాం. దేనివల్ల పెరుగుతోంది, తిండి వల్ల. నా జిమ్కి వెళ్తే పెరిగేది తిండి వల్ల పెరుగుతుందా, అదే ఆ బరువులు ఎత్తటానికి ఏం వాడుతున్నాం, శక్తిని వాడే శక్తిని పెంచుకుంటున్నాం. చిన్నప్పుడు మాకు సూత్రం చెప్పేవారు ఒక ఆవిడ, పెద్ద ఆవిడ, ఏమనంటే పని చేస్తే బలం వస్తుంది అనేవాడు. మనం ఏమనుకుంటాం, బలం ఉంటే పని చేస్తాం అనుకుంటాం, కాదు, బలం రావాలంటే పని చేయాలి. ఈ ఒక్కటి తెలియకనే ఆ ముసలమ్మ చెప్పిన సూత్రం కూడా ప్రపంచానికి తెలియక పడుండి బలం లేదు వాళ్ళకి. కదలకుండా పడుంటే బలం ఎట్లా వస్తుంది మనిషికి? మన కండరాల డిజైన్ ఏమిటి, అది పని చేస్తే శక్తి పెరుగుతుంది దానికి. లేకపోతే ఎప్పుడు చేయి కదిలిస్తే ఈ ఒక్క గది కూడా కానీ చేయి నొప్పి వస్తుంది. అది డిజైన్లో లేదు అట్లా నొప్పి రావటం అనేది, మనం దాన్ని వాడకపోవటం వల్ల అట్లా ఉంది. అంటే ఇప్పుడు మనం ఏం చేసాం, శక్తిని వాడి శక్తిని పెంచుకుంటున్నాం. ఎట్లాగో ఇప్పుడు మనస్సునే వాడి మనస్సు యొక్క శక్తిని పెంచుకుంటాం మనం. మానసికార్చన అంటే అట్లాంటిది, వ్యాయామంలాగా తనలో తనకే బలం పుంజుకోవటం. కనుక ఇప్పుడు మనస్సునే ప్రయోగించి మనస్సును ఎట్లా అర్చన చేయాలో ఈరోజు చూద్దాం. మానసిక అర్చనలో మనకు 25 గురుదేవుల మంత్రాలు, 25 పరమాత్మ కృష్ణుని మంత్రాలు మనకి ఇచ్చారు గురుదేవులు. దాంట్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయేవి వీటి రెండింటి యొక్క ఉచ్చారణ ఎట్లా చేయాలనేవి 2 వీడియోల్లో మన హ్యూమన్ లైట్స్ ఛానల్లో ఇదివరకే ఉన్నాయి. మంత్రాలు ఎట్లా ఉచ్చారణ చేయాలి, ఎట్లా పలకాలి అనేది అక్కడే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనము ఆ మానసికార్చన మంత్రాలకు గాను ఒక్కొక్క మంత్రానికి, అంటే ఇప్పుడు శ్రీకృష్ణాయ నమః ఉంది, ఓం శ్రీకృష్ణాయ నమః, దానికి గాను మళ్ళీ పరమస్వామి వారు ఏం చేశారంటే ఎక్కడెక్కడో సర్వశాస్త్రాల సారం అంతా వడగట్టి అందులో ఉన్న కొన్ని మంత్రాలను మనకిచ్చారు. ఉపనిషత్తుల్లో ఉన్నవి, అన్ని రకాల గ్రంథాలలో ఉన్న వాటిల్లోంచి కొన్ని మంత్రాలను, ఒక్కొక్క నామానికి కొన్ని మంత్రాలను మనకు కూర్చి ఇచ్చారన్నమాట. ఆ మంత్రాల యొక్క అర్థాన్ని మనం మననం చేసుకుంటూ వెళతాం. ఇప్పుడు ఆ శ్లోకాల గ్రంథమే ఇది. ఈ మొత్తం మానసికార్చన గ్రంథం అంతా ఆ శ్లోక తాత్పర్యాలు, ఎక్కడెక్కడో ఉన్న అన్ని శాస్త్రంలో ఉన్న అన్ని రకాల శ్లోకాలన్నీ ఇందులో ఉన్నాయి మనకు.
నిజానికి చెప్పాలంటే మన మఠంలో ఒకవేళ ఎవరైనా మన మఠాన్ని అనుసరించి ఎదగాలనుకున్న సాధకుడికి వేరే పుస్తకాలు ఏం చదవక్కర్లేదు. ఈ మానసికార్చన మంత్రాలు తెలుసుకొని దాన్ని అభ్యాసం చేస్తే వాడు ముక్తుడవుతాడు. అట్లాంటివి చాలా పుస్తకాలు ఉన్నాయి, ఏ ఒక్కటి చదివినా ముక్తుడవుతాడు. కానీ వాడు ఏ ఒక్కటి కూడా ఇంకా చదవడానికి ముందుకు రావట్లేదు మన వాళ్ళు. కనుక ఈ మానసికార్చన సాధనను నిర్లక్ష్యం చేయకుండా చక్కగా దాని చేత ఎదగటం అనేది ఎంత బాగుంటుంది. ఆనందించాలి దాన్ని, ఒక్కొక్క శ్లోకాన్ని చదువుకుంటూ ఆనందించాలి దాని అర్థాన్ని. ఆ శ్లోకాల అర్థాన్ని ఈరోజు మనం చూద్దాం. ముందుగా ఓం పరమానంద మాధవం వందే. ఓం పరమానంద మాధవం వందే. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. విష్ణుం వందే జగద్గురుం. విష్ణుం వందే జగద్గురుం. ప్రతి నామానికి ఎక్కడైనా సరే మనం ముందు ఓంకారంను చెప్తాం. ఓం అన్నప్పుడు ఒకటే గుర్తుంచుకోవాలి, ఈ సృష్టి అంతా కూడా శబ్దస్వరూపం, శబ్దస్వరూపంలో ఉన్న పరమాత్మ అన్న. కానీ సృష్టికి ఆధారమైనది ఉనికి నిశ్శబ్ద స్వరూపం. శబ్దము నిశ్శబ్దంలోంచి పుడుతుంది, నిశ్శబ్దంలోకి విలీనమవుతుంది. ఇప్పుడు ఒక చిటిక వేసాము, చిటిక వేయటానికి ముందు నిశ్శబ్దమే ఉంది, చిటిక వ్యక్తమైంది, మళ్ళీ ఆ చిటిక శబ్దము నిశ్శబ్దంలోకి లీనమైంది. ఇది ప్రతిసారి సృష్టిలో ప్రతి అంశం అట్లాగే వస్తుంది, కానీ మనం గుర్తించాం. ఇప్పుడు దగ్గినా అంతే లెక్క, ఓంకారం అయిన దగ్గినా అంతే లెక్క. కానీ మనము ఈ బయట క్రియలలో దాన్ని గుర్తించలేకపోతున్నాం గనుక ఏకాక్షరమైన ఓంకారమును పలకటం అనేది ఒక బ్రహ్మ సాధన, అంటే ఎదగటానికి ఒక సాధన. ఆ ఓం అనే అక్షరాన్ని పలికేటప్పుడు అందులో 3 మాత్రలు ఉన్నాయి. క్లుప్తంగా చెప్పుకుంటున్నాం, ఇవన్నీ వివరంగా చాలాసార్లు చెప్పుకుంటున్నాం. ఓం అనే ఏకాక్షరంలో, ఒకే అక్షరంలో 3 మాత్రలు ఉన్నాయి. అ ఉ మ. అ ఉ మ 3 కలిపి ఓం అయింది అది. కనుక ఈ 3 మాత్రలు దేనికి సూచన? అకారము జాగ్రత్త అవస్థకి సూచన, ఉకారము స్వప్నావస్థకు సూచన, మకారము సుషుప్తి అవస్థకు సూచన. జాగ్రత్త అంటే మేలుకున్న స్థితి, స్వప్నం అంటే కలలుగనే స్థితి, సుషుప్తి అంటే గాఢ నిద్రలో ఉండే స్థితి. ఈ 3 మాత్రలు ఈ 3 అవస్థలకు సూచన. అయితే ఈ 3 అవస్థలు కాక ఇంకేదైనా అవస్థ మనకుందా? 4వ అవస్థ ఉందా? చతుర్థం మన్యంతే అని మాండుక్యోపనిషత్తు చెప్పింది. ఆ అవస్థ మనకుందా? 24 గంటల్లో ఈ 3 కాక ఏదైనా అవస్థ ఉందా? బయట వేరే అవస్థ కనిపించదు, కానీ ఈ 3ంటికి సాక్షి స్వరూపమైన నేను, జాగ్రత్తలో ఉన్నది నేను, స్వప్నంలో ఉన్నది నేను, సుషుప్తిలో ఉన్నది నేనే. 3ంటిని తెలుసుకుంటూ ఉన్న ఏ నేనుందో అది 3 అవస్థలకు సాక్షిగా ఉంది. దాన్నే చతుర్థం మన్యంతే అన్నది. కానీ అది ఇంకోటి, ఈ 3 అయిపోయిన తర్వాత 24 గంటల్లో ఇవి అయిపోయిన తర్వాత ఇంకో 2 గంటలు ఇంకో అవస్థ ఉంటుందని కాదు. కనుక ఈ 3 అవస్థలకు ఉన్న సాక్షి స్వరూపమే ఓంకారతత్వం, నిశ్శబ్దం. ఓంకారం శబ్దస్వరూపం కాదు, ఓంకారం నిశ్శబ్ద స్వరూపం. అప్పుడు మనం పలికినప్పుడు ఏం చేస్తాము? ఓం. ఓంకారంలో అకార మాత్ర దీర్ఘంగా పలుకుతున్నాం, అది జాగ్రత్త అవస్థ. మనకు మేలుకున్న స్థితిలో ఎక్కువసేపు ఉంటాం. తర్వాత ఓం అని మూసేస్తున్నప్పుడు దాన్ని డ్యాంప్ డౌన్ చేస్తున్నాం, నిశ్శబ్దంలోకి తీసుకెళ్తున్నాం, అది స్వప్నావస్థ. తర్వాత మకారము నిశ్శబ్దంలోకి లీనమైపోతుంది, అది సుషుప్తి అవస్థలోకి దాటి మనం నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతున్నాం. ప్రతిసారి ఓంకారం పలికేటప్పుడు ఈ తత్వాన్ని మన స్ఫురణకు తెచ్చుకోవాలి.
అంటే 3 అవస్థలకు సాక్షిగా ఉన్న నేను ఆ దర్శనం చేస్తున్నాం. మనం ఓంకారం పలుకుతున్నామంటే 3 అవస్థలకు సాక్షిగా ఉన్న నేను స్వరూపాన్ని స్ఫురణలోకి తెచ్చుకుంటున్నాం ఏ మంత్రం పలికినా. అందుకే మనం మానసికార్చన చేసేటప్పుడు గబగబ జయం ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం వాసుదేవాయ నమః అనము. ఏమంటాము? ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. క్షణకాలమైన ఇట్లా ఆగటం కూడా మెకానికల్ అవుతుంది, కొన్నాళ్ళకి యాంత్రికం అవుతుంది. అట్లా కానివ్వకుండా ఎరుక నిలపాలి. మనం ఎన్నిసార్లు మంత్రాలు చదివామన్నది కాదు, ఎన్ని మంత్రాలు చదివామన్నది ముఖ్యం కాదు ఎప్పుడు కూడా. అదేదో అభ్యాసం కోసం కొన్ని మంత్రాలు ఇస్తారు, అభ్యాసం పెట్టుకుంటే ఒక క్రమ పద్ధతిలో జరుగుతుందని, అంతేగాని ఇదే ఇన్నే చదవాలి ఇట్లాగే చదవాలి అనేది లెక్క కోసం చేయకూడదు ఎప్పుడు కూడా. నువ్వు ఒక్క మంత్రంలో ఎరుక నిలపగలిగితే ఆ ఒక్క మంత్రాన్ని చేసి ఎరుక నిలుపు ముందు. ఈ అభ్యాసం చేయడం చాలా ముఖ్యమైనది దానికి. లేదు సిలబస్లో 25 మంత్రాలు ఇచ్చారు, ఎంత మనకు ఉన్న టైము 15 నిమిషాలు. ఇప్పుడు వాటిని టైం డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఈ 15 నిమిషాల్లో 25 మంత్రాలు చదవడానికి ఒక క్రమాన్ని అలవాటు చేసేసుకుంటే కొన్నాళ్ళకు బుద్ధి ఏం చేస్తుంది, మనస్సు నోటు అన్నీ ఒక యంత్రంలాగా అది ఒక డిజైన్ చేసుకుంటుంది. అట్లా కాదు, ఆపే కావాలంటే ఒకటి చదివి ఆపు. ఎరుకలో నిలిచావా అంతే, ఇంకో దానికి వెళ్ళాలని అవసరం లేదు. ఎరుక నిలిస్తే లేదు, ఈ ఎరుక నిలవలేదు, ఇంకోటి తీసుకో, మళ్ళీ ఎరుక నిలిపే ప్రయత్నం. ఎరుక కోసం చదువుతున్నాం కానీ నామాల సంఖ్య కోసం అంకెల కోసం చదవటం లేదు. ఇది బాగా గుర్తించాలి. ఒక్క ఓంకారమే అన్నిటికీ చాలు. అయినా సరే మనం ఇన్ని నామాలు ఇచ్చాం, ఎందుకంటే మనసు చపలమైంది అనమాట. దానికి ఒక కొత్తదనం కావాలి. ఓం అయిపోయింది, ఓం కాదు నాకు సరిపోలేదు అంటుంది, అప్పుడు శ్రీకృష్ణాయ అనాలి. నమః అనేది అన్నిటికీ ఉంటుంది. కనుక ఓంకారం యొక్క తత్వాన్ని నిత్యం స్ఫురణలో ఎరుకలో ఉంచుకోవటం అభ్యాసం చేయాలి. ఈ పూజలో ఈ విధానంలో చేస్తే మళ్ళీ మనం బయట తిరిగేటప్పుడు కూడా ఆ అభ్యాసం అవుతుంది మనకు. ఏం మాట్లాడినా ఓంకారమే కాదు, ఆ స్థితికి ఎదగాలంటే ఇప్పుడు ఇది చేయాలి. తర్వాత ఓం అనేది ప్రతి మంత్రానికి ఉన్నది. తర్వాత ఇంకొకటి ఏమిటి, నమః. మంత్రాలు మారినాయి, మధ్యలో ఈ 2 నిత్యం ఉండేవి. నమః అంటే ఏమిటి? నమః ఎవరవుతూ? ఓంకారమేమో ఉన్న సచ్చిదానంద స్మృతి. నమః ఏమిటి? నము ప్రహ్వత్వే శబ్దేచ అని ఓంకారాన్ని పలికించే నేను ఒదిగి ఉంటున్నాను ఓంకారానికి. ఓంకారాన్ని పలికింది ఎవరు? నేనే. ఆ నేను ఎట్లా ఉండాలి? ఆ ఓంకారానికి ఒదిగి ఉండాలి. ఒదిగి ఉండటం అంటే వినయంగా తనను తాను పొంది ఉండటం. చెట్టు ఎట్లాగైతే ఎప్పుడు ఒదిగి ఉంటుంది చెట్టు? ఎదిగిన కొద్ది ఒదిగి అని పాటలోంచి తీసుకెళ్ళి ఎదిగిన కొద్ది ఉండి. అన్నిటికంటే ఎక్కువగా చెట్టు ఎప్పుడు ఒదిగి ఉంటుందంటే నిండా పళ్ళు ఉన్నప్పుడు అది ఒదుగుతుంది. పళ్ళు ఉండటం అంటే ఏమిటి? దాని పూర్ణత్వానికి రీచ్ అయ్యింది అనమాట చెట్టు, అంతేనా? ఒక విత్తనం ఇంకో విత్తనం ఇవ్వగలిగిన స్థితి వచ్చేసింది అంటే దాని సైకిల్, దాని పూర్ణత్వం వచ్చింది. ఎప్పుడు చెట్టు నిండా పళ్ళు ఉంటాయో అప్పుడు అది ఒదిగి ఉంటుంది, లేకపోతే ఎగురుతూ ఉంటుంది. విస్తరి ఎట్లా ఉంటుంది? అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది, ఏమి లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది. అట్లాగే తన లక్షణాలన్నీ పూర్ణంగా నిలుపుకున్నవాడు ఒదిగి ఉంటాడు. అంటే జ్ఞానము ఎరుక వచ్చినవాడు ఎట్లా ఉంటాడు? ఎగిసిపడాడు, ఒదిగి ఉంటాడు. ఆ ఒదిగి ఉండటమే నమస్కారం. తనకు తాను ఒదిగి ఉంటాడు. చెట్టు ఎవరికి ఒదిగి నమస్కారం చేయటం లేదు, తనలో తానే ఒదిగి ఉంటుంది. విస్తరించి కూడా ఒదిగి ఉంటుంది, వ్యాపించి కూడా ఒదిగి ఉంటుంది. శాఖ అంటేనే, శాఖలు అంటేనే వ్యాపించినవనం, శాఖ వ్యాప్తో ధాతు. ఆ వ్యాపించి కూడా మళ్ళీ ఒదిగి ఉంటుంది. అట్లా ఒదిగి ఉండటం అనేది ముందు కావాల్సిన లక్షణం మనకు. వినయం దేనికి? తనకే, తన రచనకు, తన సృష్టికి, తనకు. ఇవన్నీ చేయగలిగిన వాడు గురువుకి, పరమాత్మకి తనంతట తానే ఒదిగిపోతాడు. కనుక నమః అంటే ఒదిగి ఉండటం, తనను తాను పలికించుకొని ఒదిగి ఉండటం. ఓంకారాన్ని పలికించాడు, తనలో తానే తన సాక్షి స్వరూపాన్ని పలికించి తనకు తానే ఒదిగి ఉంటున్నాడు. కనుక ఇప్పుడు ఏమంటున్నారు? కృష్ణం వందే జగద్గురు, పరమానంద మాధవం వందే. వందే అన్నా కూడా అభివాదన స్థుతి.
విలువను గుర్తించటం. కృష్ణం పరమానంద మాధవం. పరమానంద మాధవం అంటే మాధవుడు అంటే ఎవరు? కృష్ణుడు. మాధవుడు అంటే ఏ ప్రకృతి తన లోపల ఉండి, ప్రకృతి అంటే తన త్రిగుణాత్మక ప్రకృతిని ఊహించుకుంటున్నాడు కదా, నాకు ఈ గుణాలు ఉన్నాయని, తన లోపల ఉండి తనను ఎప్పుడు చూసినా ఒక కంపనకు గురి చేస్తుంది, అలజడికి గురి చేస్తుందో ఆ కంపనని కూడా కంపింపజేసేవాడు మాధవుడు. అంటే ఇప్పుడు ఊగుతున్న ఒక తాడుందో ఏదన్నా ఉంది, దాన్ని ఆపడానికి మనం ఏం చేస్తాం? దాన్ని పట్టుకుంటాం, కాసేపు మన చెయ్యి ఊగినా సరే తర్వాత మన చేతి యొక్క స్థిరత్వాన్ని దానికించి ఆపేస్తాం, అంతేనా? బలంగా ఊగుతుంది, వైబ్రేట్ అవుతుంది అనుకోండి దేనైనా, ఆ వైబ్రేషన్ ఆపడానికి మనం ఏం చేస్తాం? మన చేతిని దానికి తాకిస్తే అదేమైంది? దాని కంపన ఆగిపోయింది. కొద్దిసేపు ఆ కంపన మనకు వస్తుంది, తర్వాత మన చేతి స్థిరత్వం దానికి వెళ్ళిపోయి కంపనం పూర్తిగా ఆగిపోతుంది. మాధవుడు అంటే అది త్రిగుణాత్మక ప్రవృత్తి యొక్క కంపనను కంపింపజేసేవాడు మాధవుడు. అటువంటి పరమానంద మాధవం. ఆ పరమానందం దేని చేత అసలు ఏదైనా ఆగిపోతుంది? పరమానందం చేత. ఆనందం అంటే నిండుతనం. ఆ నిండుతనం చేత ఈ వెలితి అనే ఈ కంపన ఆగిపోతుంది. ఆ పరమానంద మాధవం తం అహం వందే. దాన్ని నేను గుర్తిస్తున్నా. ఇప్పుడు అది ఎక్కడుంది? నా లోపల ఉంది. నా లోపల ఉన్న ఆ పరమానంద మాధవ స్వరూపాన్ని నేను గుర్తించి ఒదిగి ఉంటున్నాను. ఎప్పుడూ తనను తాను నిండైన సచ్చిదానంద స్వరూపంగానే అనుకోవాలి. అంతే. అదే వాడు నిజంగానే అది అనుకోవడం కాదు. కానీ వాడికి ఏదైనా సందేహం వచ్చి నేను జీవుణ్ణి జిల్లేడుగా ఆయన అనుకున్నప్పటికీ కూడా చిచి అది కాదు. పాపోహం పాపకర్మాహం కాదు, శుద్ధోహం బుద్ధోహం నారాయణోహం. అది ఎదిగే లక్షణం. ఇప్పుడు దానికి నేను ఒదిగి ఉంటున్నాను అని మొదలు పెడుతున్నాడు. తర్వాత ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ స్వరూపం అంటే నెత్తి మీద పింఛం పెట్టుకుంటాడు, చేతిలో మురళి పెట్టుకుంటాడు, నీలంగా ఉంటాడు. ఈ మధ్య AI జనరేటెడ్ మోహాలు అయితే చాలా అందంగా ఉంటున్నాయి, ఆకర్షణీయంగా ఉంటున్నాయి. పూర్వం ఋషులు ప్రసాదించిన ఆ రూపాన్నే, ఆ సాకార రూపాన్నే AI చాలా అందంగా జనరేట్ చేస్తోంది. చూస్తుంటేనే చాలా అందంగా ఉంటాడు. ఎందుకంటే పసుపచ్చ ధోతి కట్టుకుంటాడు, ఎంతో అలంకారాలు ఉంటాయి. అందంగా ఉండక ఏం చేస్తాడు? ఉంటాడా లేదా? ఆయనే శ్రీకృష్ణుడు అనుకోకూడదు. శ్రీకృష్ణుడు అంటే సచ్చిత్ ఆనంద రూపము ఎక్కడెక్కడ వ్యక్తమవుతుందో అదంతా శ్రీకృష్ణ స్వరూపమే. ఉనికి ఉండుట అనే లక్షణాన్ని ఏది వ్యక్తం చేస్తున్నా సరే, ఎక్కడెక్కడ అది వ్యక్తమయ్యే స్వరూపంలో కనిపిస్తుందో ఆ సచ్చిదానంద స్వరూపమే కృష్ణతత్వం. అది లేని చోట ఎక్కడైనా వెతికిరండి, వెతుకుతారా? సచ్చిదానంద స్వరూపం లేని చోట ఎక్కడైనా వెతుకుదామా? ఒక్క చోటు ఉంది తెలుసా మీకు? సచ్చిదానంద స్మృతి లేని చోట ఒకటి ఉంది. ఏది? చిన్నప్పుడు మాకు ఒక కథ చెప్పారు, మరి అందరూ వినే ఉంటారు ఈ కథ. ఒకసారి ఒక గురువుకి, ఒక గురుకులంలో గురువు దగ్గర కొంతమంది శిష్యులు ఉంటారు. వాళ్ళకి అరటిపళ్ళు ఇస్తారు. అయితే గురువు ఏం చెప్తాడు? ఎవ్వరు లేని చోటుకెళ్ళి తినండి అని చెప్తాడు. అయితే అందరు ఇట్లాగే, ఒకడేమో ఒక గదిలోకి వెళ్ళి, చీకటిగా ఉన్న గదిలోకి వెళ్ళి తినేస్తాడు. ఇంకొకడేమో ఎవరు లేని చోటుకి వెళ్ళి చెట్టు కిందనో ఎక్కడో కూర్చొని ఎక్కడో తినేస్తాడు. ఎవరు లేని చోట. ఒకడు మాత్రం తినడు అరటిపండుని. తర్వాత అందరు తిన్నారంటే, ఎక్కడెక్కడ తిన్నారంటే అందరు ఏదో ఒకటి చెప్తారు. ఈ శిష్యుని అడిగితే నువ్వు ఎందుకురా తినలేదంటే, ఎవరు లేని చోటు నాకు ఎక్కడ కనిపించలేదు గురుదేవా అంటాడు. ఎందుకంటే ఎక్కడైనా పరమాత్మ ఉంటాడు కదా, ఇంకెక్కడికి వెళ్ళను నేను అన్నాడట. అట్లా అందరు అనుకోరు. ఇప్పుడు లేని చోటు ఎక్కడని చెప్పండి? సచ్చిదానందము లేని చోటు
అలా అజ్ఞానం అజ్ఞానానికి జ్ఞానం ఎక్కడ ఉంటుంది? చీకటికి వెలుగు ఉండదు, వెలుగుకి చీకటి ఉండదు. అజ్ఞానం ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ సచ్చిదానంద స్మృతి లేనిదే అయ్యింది కదా, ఉండి కూడా లేనిది అయ్యింది. ఇప్పుడు తెలియని వాడికి ఉండి కూడా లేనిదే అయ్యింది కదా. అంటే మూర్ఖుని బుర్ర సచ్చిదానందములు లేని చోటు. ఎవడు మూర్ఖుడు? సచ్చిదానందముల స్మృతిని గుర్తించలేని వాడు మూర్ఖుడు, అజ్ఞానం. అక్కడ లేదు అది. కనుక ఇక్కడ ఏమంటున్నారు? అంతటా ఉన్న ఏ ఉనికి స్వరూపం వ్యాపించి వ్యక్తమవుతుందో దాన్ని చూసి కృష్ణతత్వం అను. కృష్ణుడు అంటే తత్వస్వరూపం. కృష్ణుడు అంటే లీలా మానుష విగ్రహం. అంటే ఎటువంటిది అది? ఆ మానుష విగ్రహం కేవలం లీల మాత్రమే, కానీ దాని అందు వ్యక్తమవుతున్నది తత్వస్వరూపం. కనుక ఆ తత్వం ఏమిటి? సచ్చిదానందముల తత్వం. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓంకారం అంటే సాక్షి స్వరూపము. ఆ కృష్ణాయ అన్నది కృష్ణుడి కొరకు. ఇంకొకటి మీకు అందరికీ కూడా వ్యాకరణం చెప్పాలి. ఇప్పుడు శ్రీకృష్ణాయ నమః అన్నాం, గురవే నమః అన్నాం, శ్రీమాత్రే నమః అన్నాం. ఇక్కడ ఏమంటే శ్రీకృష్ణ అనేది అకారాంత పదం. కృష్ణలో ఆ వస్తుంది, అకారాంత పదం అంటారు. ఇప్పుడు మాతా అనేది ఆకారాంత పదం, మాతృశబ్దం. అది మాతృశబ్దం ప్రాతిపదికం, రుకారాంత పదం అది. తర్వాత గురువు అనేది గురు శబ్దం ఏమిటి? ఉకారాంత పదం. ఏ నమస్కారం చెప్తున్న ఏ మంత్రమైనా చతుర్థి విభక్తిలో ఉంటుంది. కొరకు అనర్థం. అంటే ఓంకార తత్వస్వరూపుడైన శ్రీకృష్ణుడి కొరకు నమస్కారము అని అర్థం. కొరకు అనేది చతుర్థి విభక్తి. కొరకు కై తెలుసా? విభక్తులు తెలుసా? డూమువులు ప్రథమ విభక్తి, అట్లా అవి తెలుసా? అందులో చతుర్థి విభక్తి కొరకు కై, వారి కొరకు అని అర్థం. శ్రీకృష్ణుడి కొరకు అంటున్నాం. అకారాంత పదానికి కృష్ణాయ అని వస్తుంది, ఉకారాంత పదానికి గురవే అని వస్తుంది, రుకారాంత పదానికి మాత్రే అని వస్తుంది. అంటే పదాలు మారుతున్నాయి కానీ ఉన్నవి మాత్రము అన్నీ కూడా చతుర్థి విభక్తిలోనే ఉంటాయి. ఏ నమస్కార మంత్రమైనా సరే చతుర్థి విభక్తిలో ఉంటుంది. ఈ కాస్త వ్యాకరణం గుర్తుంచుకోవాలి. రూపం మారింది దేనివల్ల? దాని ప్రాతిపదికం ఏ అక్షరంతో అంతమవుతుందో దానివల్ల, కానీ అన్నీ ఉండేది మాత్రం కొరకు అని అర్థం. శ్రీకృష్ణుడి కొరకు నమస్కారం. ఓంకార ఈ మంత్రం చెప్పేటప్పుడు ఆ ఓంకార స్వరూపమైన నిశ్శబ్దమును, పరమాత్మను, కృష్ణతత్వాన్ని, సచ్చిదానంద స్మృతి స్వరూపమైన కృష్ణతత్వాన్ని, దానికి ఒదిగి ఉంటున్న నేను అని గుర్తించుకుంటూ కొంచెమైనా ధారణలో నిలుపుకొని నమహాన్ని నమస్కారం చెప్తాం. దానికి ఇప్పుడు మొదటి శ్లోకం మనకు ప్రసన్న గీత అనే ఒక గ్రంథం నుండి ఇచ్చారు. చెప్పండి. ఏకోపి కృష్ణస్య కృతః ప్రణామః దశాశ్వమేధావపృథేన తుల్యః దశాశ్వమేధావపృథేన తుల్యః దశాశ్వమేధి పునరేతి జన్మ కృష్ణ ప్రణామి న పునర్భవాయ. కృష్ణ ప్రణామి అనే ఒత్తక్కలేదు. కృష్ణ ప్రణామి న పునర్భవాయ. లోకంలో క్రతువులు చేయమంటే ఎన్నైనా చేస్తారు. అంటే ఇప్పుడు ఒకప్పుడు మన పూర్వీకులకు యజ్ఞయాగాది క్రతువులే కర్మకాండ. ఇప్పుడు మనకు అవన్నీ అంత సహజంగా చేయటం లేదు మనం అవన్నీ. కానీ మనకు పూజాధికాలు అనుకుందాం, పూజ, నోము, వ్రత, జపతపాలు ఇవన్నీ. అశ్వమేధ యాగం చేయాలంటే చాలా గొప్ప విషయం అది. ఎన్నో దానాలు చేసి, ధర్మాలు చేసి, ఏవేవో చేసి చాలా పెద్ద ఒక యాగంగా దాన్ని పరిగణిస్తారు. రాజులు చేస్తారు కదా మనకు. ధర్మరాజు చేశాడు, దశరథుడు చేశాడు, అట్లా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా అశ్వమేధ యాగాలు చేస్తారు. అట్లా
పదుల సంఖ్యల్లో, వందల సంఖ్యల్లో కూడా అశ్వమేధ యాగాలు చేస్తూనే ఉంటారు. ఇవన్నీ చేస్తే ఏమొస్తుంది? ధర్మరాజు స్వామివారు చెప్తూ ఉంటారు, ధర్మరాజట అశ్వమేధ యాగం చేస్తే వాళ్ళ నాన్నగారికి ఇంద్రుడి పక్కన స్వర్గంలో సీట్ ఇస్తారని, దానికోసమని ఈయన అశ్వమేధ యాగం చేశాడట. రాజసూయ యాగము, అశ్వమేధ యాగం ఇవన్నీ కూడా ఏమొస్తుంది దానివల్ల? పుణ్యం. పుణ్యం వస్తే ఏమవుతుంది? ఉత్తమ లోకాలకు వెళ్తాడు. ఇదేమో అధమ లోకం అంట, ఇప్పుడు ఇంకో ఉత్తమ లోకానికి వెళ్ళాలి కాబట్టి అక్కడికి వెళ్తాడు. అశ్వమేధ యాగాలంత పవిత్రమైనవి గొప్పవి చేస్తే కూడా, దశాశ్వమేధ యాగ అట్లాంటివి చేస్తే కూడా మళ్ళీ పునర్భవాయ, వాడు మళ్ళీ పుడతాడట ఆ జీవుడు. అంటే ముక్తి ఏమి రావటం లేదు. కావాలా ఇప్పుడు వద్దా? మీకు కావాలా వద్దా? అశ్వమేధ యాగం కావాలా వద్దా? వద్దు. ఎంత గొప్పదైతే ఏమిటి, ముక్తుని చేయకపోతే మళ్ళీ పుట్టించేది ఏదైనా సరే ధిక్, అంతేనా? తగ్గేది లేదండి. ఈ కాలంలో పిల్లలందరికీ ఒక డైలాగ్ చెప్తున్నారు, బాలబ్రహ్మలో వీడికి చెప్తాడు. అంటే ఇంతకంటే తక్కువైతే తీసుకునేది లేదు, ముక్తి కంటే తక్కువైతే అది ఏదైనా సరే, రాజసూయం, అశ్వమేధం, ఇంకేదైనా సరే వద్దే వద్దు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ఏకోపి కృష్ణస్య కృత ప్రణామ, ఒక్కసారైనా సరే కృష్ణుడికి చేసిన ప్రణామము, కృత ప్రణామ, ఆ నామం ఏం చేస్తుందంటే దశాశ్వమేధ అవబృధేన తుల్య. అవబృధ స్నానం అంటే యజ్ఞం చేసిన తర్వాత ఆ కలశ స్థాపన చేసి పెడతారు కదా, ఆ కలశం నీళ్లతో స్నానం చేయటాన్ని అవబృధ స్నానం అంటారు. ఏ హోమాలు చేసినా కూడా ఒక కలశ స్థాపన చేస్తారు, ఆ కలశంలో నీళ్లు పెడతారు. ఆ యజ్ఞం సంపూర్ణమైన తర్వాత, పూర్ణాహుతి తర్వాత యజ్ఞకర్త ఆ నీళ్లతో స్నానం చేస్తాడు. దాన్ని అవబృద్ధ స్నానం అంటారు. అది చాలా పుణ్యమైందని వాళ్ళ ఉద్దేశం. దశాశ్వమేధాలు చేసినా కానీ మళ్ళీ జన్మనెత్తుతాడట వీడు. కృష్ణ ప్రణామి ఏకః అపి కృష్ణస్య కృతః ప్రణామః దశాశ్వమేధ అవబృధేన తుల్యః. దశాశ్వమేధ అవబృధ స్నానములతో సమానంగా ఉంటుందట. ఒక్కసారి కృష్ణ ప్రణామే నా పునర్భవాయ. ఎన్నిసార్లు ఏ యాగాలు యజ్ఞాలు ఎన్ని చేశాము, మానవ జన్మ పవిత్రం అనుకున్నాడు, మంచిది, గొప్పదే. యజ్ఞయాగాది క్రతువులు చేయాలనుకున్నాడు, గొప్పదే, వేద విధితమే. అవన్నీ కూడా వేదమే విధించింది. ఎంతవరకు చేస్తావు? ప్రైమరీ స్కూల్లో చదువుకోమన్నారు, చదువుకోవాలి, తప్పదు కదా. స్కూల్లో చేరాలంటే ప్రైమరీ స్కూల్లోనే చేరాలి. తర్వాత ఎంతకాలం చదువుతావురా? 1 సంవత్సరము. అట్లా చదువుతూనే ఉంటే మనం వాడిని ఏమంటాం? అది శాస్త్రం కూడా మనం అదే అంటుంది. చేయమన్నారు కదా అని అక్కడే ఆగిపోతామా? చెయ్యాలి. చేసి ఎట్లా ఉండాలి? చెక్క మెట్లెక్కాలి. ఎక్కుమన్నారు కదా అని ఒక దాని మీద కాలు పెట్టి అట్లాగే ఉంటాడా? ఎస్కలేటర్ అయితే అట్లా పర్వాలేదు, కానీ ఇది ఎస్కలేటర్ కాదు. ఎస్కలేటర్ అంటే గురువు చంకలో ఎక్కటం అని అర్థం. అదొకటే ఎస్కలేటర్, ఆటోమేటిక్గా తీసుకెళ్తుంది. మిగతావన్నీ తనెక్కాలి. తను ఎక్కాలంటే ఎట్లా ఉంటుంది? ఒక మెట్టెక్కి ఇంకో మెట్టుకి మనం ఎట్లా ఎక్కుతాం? అసలు వెంటనే ఇంకో కాలు లేస్తూనే ఉంటుంది. దానికి ఏం కమాండ్ ఇవ్వకుండానే ఒక కాలకి ఇట్లా స్థిరంగా ఆగి ఒక కాలు పెట్టి ఇంకో కాలు దాని పక్కన ఎప్పుడైనా బ్యాలెన్స్ మోపామా? లేదు, వెంటనే ఇంకోటి ఎక్కేస్తాం. మరి మెట్లు ఎక్కటంలో అంత తెలివి ఉంది, నీకు సాధనలో అంత తెలివి లేదు. చేయమన్నారు కదా నేను అవే చేస్తానంటావా? ఈ వ్రతమని ఆ వ్రతమని. స్త్రీలు అయితే ఇంకా పాపం వాళ్ళు వ్రతాలు చేయటం కోసమే పుట్టారనుకుంటుంటారు, అక్కడే ఆగిపోతారు. మగవాళ్ళు అది కూడా అనుకోరు, అసలు నాకు ఏది లేదనుకుంటారు. సామాన్యంగా అట్లాగే కదా ఉంటారు. ఎన్నాళ్ళు ఇవన్నీ చేస్తావు? అవన్నీ చేసినా సరే ఏ ముక్తి ఆ అవకాశంగా మానవ జన్మ వచ్చిందో ఆ ముక్తి అయితే రాదు. కేవలం కృష్ణ ప్రణామి ఒక్కసారి చేస్తే చాలట. మనం ఎన్నిసార్లు చేసి ఉంటాం? వచ్చిందా ముక్తి? వచ్చింది, రాలేదనొద్దు. వస్తుందా? మరి ముందేమైంది? సామాన్య స్థితి నుండి ముక్తి వచ్చిందా లేదా?
నేను ఫలానా అన్న గుర్తింపు నుండి ముక్తి వచ్చిందా లేదా? ఇంక కొంచెమే మిగిలింది. రాలేదంటే ఎట్లా? గురువుకు నమస్కారం చేసి కృష్ణుడికి నమస్కారం చేసి రాలేదంటే వచ్చింది. ఏ స్థితిగతులు సత్యం అనుకొని ఇదివరకు అనుకున్నామో ఇప్పుడు ఏవో సత్యంగా కనిపించటం లేదు. ముక్తి రాలేదు వాటి నుండి. ముక్తి అంటే పార్సల్ కాదు, అది సర్టిఫికెట్ కాదు. అది సర్టిఫికెట్ అంటే కోర్స్ అంతా పూర్తయిన తర్వాత ఇచ్చేది. ఇది అట్లా కాదు, ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్ అంటే ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ పెడుతుంటారు, ఈ ఎగ్జామ్కి పాస్ అయిపోతే ఇది కౌంట్ అయిపోయింది. మళ్ళీ ఇవన్నీ కూడి యాన్యువల్ ఎగ్జామ్ పెట్టి దాన్ని ఒక పాస్ చేయించడం అట్లా ఏం లేదు. ఎప్పుడెప్పుడు ఏదైతే తెలుసుకుంటావో, ఏది తెలిసిందో ఆ తెలియని నుండి ముక్తి. 2 తెలిసిన తర్వాత 2 తెలియని నుండి ముక్తి. అజ్ఞానం అదే కదా. అట్లా ప్రతిసారి తన గుర్తింపు ఎదిగిన కొద్దీ ముక్తుడే అవుతున్నాడు వాడు. కొంచెం మిగులు ఉంటుంది, అట్లా తోముతుంటే కొంచెం చిలుము ఉంటుంది కదా, ఎట్లా ఉంటుంది, తోముతుంటే నెమ్మదిగా పోతూనే ఉంటుంది, అట్లాగే పోతుంది. అదే చెప్తున్నారు. ఎట్లా? ఏకహాపి అంటే ఒక్కసారైనా నిన్ను నువ్వు పొంది వినయంగా ఓంకార తత్వస్వరూపాన్ని ధారణ చేసి ఓం శ్రీకృష్ణాయ నమః అని ఎన్నో 100 సార్లు ఒక్కసారి అన్న తర్వాత నీకు ఆ బంధస్వరూపపు ఆరోపణ తొలగిపోవాలి, పటాపంచలవ్వాలి. ఉన్న ఏకైక సచ్చిదానంద స్వరూపం, పొంది ఉన్న సచ్చిదానంద స్వరూపం నీ స్మృతిలోకి రావాలి. ఇది పూజ. ఇట్లా చేస్తే పూజ, లేకపోతే తంతులు అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది తెలుసా మీకు అసలు లోకంలో? సందడి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఏదైనా చేయాలంటే మామిడాకు కట్టడం అని మనకేమనిపిస్తుంది? అది ఎందుకులే, మన మఠంలో అది ఎందుకులే పెద్ద పని అనుకుంటాం. ప్రజలను పిలవండి, చకచక తోరణాలు వచ్చేస్తాయా లేదా? కాస్త మనం డబ్బిస్తే అది కూడా ఇచ్చి కట్టమన్నా కడతారు, దానికి ఏం ఇది లేదు. ఎందుకంటే తంతు ఎంత మంగళకరంగా ఎంత బాగుంది. తోరణాలు బంతిపూలు కట్టమంటే కట్టేస్తారు, చకచక అయిపోతాయి అవన్నీ. ఈ ఒక్క ప్రణామం చేయమంటే అక్కడ ఎవరు దరిదాపుల్లో కూడా ఉండరు. ఎట్లా ఉంటుందంటే ఇట్లా గడప దగ్గర వాడు అడుగు లోపల పెట్టొద్దా అని ముందుకు వెనక్కి 4 సార్లు ఆలోచిస్తాడు. రావణాసుడు కనుక రేఖ దాటలేకపోయాడు చూసారా, అట్లా ఉంటుంది వాడికి. ఆ గడప దాటి లోపలికి రాడు వాడు. లక్ష్మణ రేఖ ఇట్లా దాటలేకపోయాడు, ఇట్లా పెట్టగానే మంట వస్తే వెనక్కి వెళ్ళిపోతాడు చూసారా. అట్లా మానసికార్చన జరుగుతుంటే మనం వాటిలో ఎవడు అడుగు పెట్టరు. అంత కష్టంగా ఉంది వాడికి, రావణాసుడు బుద్ధి ఉంటే. అదే రాముడైతే అంతే అవలీల. కనుక ఆ ఒక్కటి నువ్వు నిలుపుకో, ప్రయోగం చేయి. ఆ ప్రయోగం చేసిన వెంటనే ఆ క్షణాననే ఏ అశాంతి అలజడి అన్నావో, మనస్సు ఇంత కష్టమైందన్నావో, దాటలేందన్నావో దుర్గమం అంటారు. దుర్గం అంటే దాటలేంది, అందుకోలేంది అన్నావో ఒక్కసారి అది చేసి చూడు, సరిపోతుంది, అయిపోయింది. అది ఈ మంత్రం యొక్క అర్థం. ఇది చదివినప్పుడల్లా కనీసం మంత్రార్థం మనకు స్ఫురించాలి. ఇప్పుడు చూడండి, ఏకోపి ఏకః అపి కృష్ణస్య, కృష్ణుడి కొరకు కృతః ప్రణామః, చేయబడిన నమస్కారము, దశాశ్వమేధావబృధేన తుల్యః, దశాశ్వమేధ అవబృధములతో సమానమైంది. ఇది ప్రసిద్ధంగా చెప్తున్నాడు వీడు. ఎందుకంటే ఇవి ప్రసిద్ధార్థంతోనైనా మనకు అర్థం కావాలి. దశాశ్వమేధి పునరేతి జన్మ, దశాశ్వమేధములు చేసిన వాడైనప్పటికీ పునరేతి, పునః ఏతి అంటే పొందుతాడు, పునః జన్మ ఏతి, పునరేతి జన్మ. కృష్ణ ప్రణామి, కృష్ణుడికి ఒక్కసారైనా ప్రణామం చేసిన వాడు నా పునర్భవాయ, మళ్ళీ జన్మనెత్తాడు, ముక్తుడైపోయాడు అక్కడే వాడు. ఇది చెప్పుకుంటూ ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని లోతుగా కూడా ఇప్పుడు విన్నదంతా కూడా మననం చేయాలి. కానీ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక శ్లోకము భగవద్గీతలో కానీ ఎక్కడైనా మనం చదువుతున్నప్పుడు కనీసం దాని యొక్క ప్రసిద్ధార్థ భావం మనకు స్ఫురించాలి.
అప్పుడు తర్వాత మనం దాన్ని లోతుగా మననం చేయగలుగుతాం. ప్రసిద్ధార్థం తెలియకుండా మననం చేయగలుగుతామా? ఇప్పుడు ఇది చదివితే మీకు అర్థమైందా? ఏది ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు దీంట్లో మీరు చూడండి, మొదటనేమో ఇక్కడ ఒక్కొక్క ఈ సంస్కృతంలో శ్లోకం ఎట్లా ఉందో అదే క్రమంలో తెలుగులో శ్లోకం ఉంది. దాని తర్వాత పదచ్ఛేదం ఉంది, అంటే ఒక్కొక్క పదాన్ని విడదీసి చూపించారు. ఆ తర్వాత పదచ్ఛేదం యొక్క గద్యక్రమం ఉంది, అంటే ప్రోజ్ ఆర్డర్లో ఉంది. తర్వాత ప్రతిపదార్థం ఉంది, ఆ ప్రతిపదార్థం తర్వాత తాత్పర్యం ఉంది. ఇది టెక్స్ట్ బుక్ వాల్యూ అంటారు స్వామివారు. అంటే మన మఠంలో పుస్తకాలు ఇట్లా ఉంటాయి అన్నమాట, ఇంత వివరంగా ఉపనిషత్తులు కానీ ఏవైనా ఇట్లా ఉంటాయి. ఇప్పుడు మనం దీంట్లో చూడాల్సింది ఏమిటంటే, ముందు ఇక్కడ ఇది ఏదైతే పదచ్ఛేదం ఉందో ఒకసారి పదచ్ఛేదం ఏకోపి అని ఉంది, ఏకహ అపి, ఇట్లా 4-5 సార్లు శ్లోకాలకు చేస్తే మనకే తెలివి వచ్చేస్తుంది. అది ఏకహ అపి, ఏకోపి అంటే కృష్ణస్య. కృష్ణస్య అనేది విడగొట్టరాదు, ఎందుకంటే విభక్తి ప్రత్యయం చేర్పి కృష్ణస్య అయింది, కృష్ణుడి యొక్క అని. తర్వాత కృష్ణుడి కొరకు కృతః ప్రణామః, కృతః ప్రణామః చేయబడిన నమస్కారము. దశాశ్వమేధ అవబృద్ధేన, దశాశ్వమేధ అవబృద్ధేన అనేది బ్రాకెట్లో చూపించారు, అంటే ఇది ప్లస్ అని ఉన్న చోట సంధిలో ఉందని అర్థం. తుల్య సమానమైంది అని అర్థం. దశాశ్వమేధి, దశాశ్వమేధి అంటే దశాశ్వమేధములు చేసిన వాడి కంటే, చేసినవాడు మేధి అంటే. పునః జన్మ ఏతి, పునరేతి జన్మ అన్నది ఎట్లా విడదీశారు? పునః జన్మ ఏతి, పునరేతిలో పునః ఏతి ఉంది, తర్వాత జన్మ. ఇప్పుడు పునః జన్మ ఏతి. కృష్ణ ప్రణామి, కృష్ణ ప్రణామి అనేది విడదీసి బ్రాకెట్లో చూపించారు, అంటే అది సమాస పదమే, విడదీయకూడదు మొత్తం. కృష్ణ ప్రణామి, కృష్ణుడి కొరకు చేసిన ప్రణామం చేసిన వాడు. పునః న పునర్భవాయ అని ఉంది, నా పునః భవాయ, పునః భవాయ నా. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్లో భవతి అని చూపించింది ఏమో ఎక్స్ట్రా పదం, శ్లోకంలో లేనిది. ఆ అర్థాన్ని స్పష్టంగా మనకు చెప్పటం కోసం వచ్చింది అర్థం. ఇప్పుడు ప్రతిపదార్థం చూసుకోవాలి. ఇట్లా ఒకసారి చూసుకున్న తర్వాత ప్రతిపదార్థం చూడండి. ఏకః అపి ఒక్కసారి అయినను, కృష్ణస్య కృష్ణతత్వం కొరకు, కృతః చేసిన, ప్రణామః స్పష్టమైన నమస్కారము, స్పష్టమగు వినయపు పలుకు. నమస్కారం అంటే వినయాన్ని పలికించటం. దశాశ్వమేధ అవబృద్ధేన 10 అశ్వమేధ యాగములను చేసి అవబృద్ధ స్నానమునకు తుల్యః సమానమైన కొలత. దశాశ్వమేధి 10 అశ్వమేధ యాగములను చేసిన వాడు. పునః మళ్ళీ, జన్మ ఏతి జన్మను ఎత్తుతున్నాడు. కృష్ణ ప్రణామి కృష్ణతత్వమునకు ఒదిగి ఉండుటను పలికించినవాడు. నమస్కారం చేసిన వాడంటే ఒదిగి ఉండుటను పలికించినవాడు. పునః భవాయ మరల జన్మ కొరకు న భవతి రాడు, ఇవాడు మళ్ళీ జన్మనెత్తాడు. ఇట్లా 2-3 సార్లు చూసుకుంటే శ్లోకం చదివినప్పుడల్లా మనకి తత్వం అర్థమవుతుంది. ఇవి ఎక్కువగా మన మానసికార్చన మంత్రాలకి ఇచ్చిన శ్లోకాలన్నీ కూడా ప్రసిద్ధార్థమే సరిపోతుంది. తత్వాన్ని పీకి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది ఉన్నట్లు అవగాహన చేసుకున్న చాలా గొప్ప తత్వం ఉంది అందులో. ఇంకా స్పష్టత కోసం వివరణ ఇస్తాం ఎక్కడైనా సరే, కానీ కొన్ని ఎట్లా ఉంటాయంటే పైపైన అర్థాలు వేరుగా ఉంటాయి, దాని తత్వాన్ని మనం కష్టపడి గ్రహించాల్సి వస్తుంది. ఇవన్నీ అట్లాంటివి కాదు. కొన్ని గ్రంథాలన్నీ కూడా అట్లాగే ఉంటాయి. ఇప్పుడు మనం శంకరుల ఆత్మబోధ చెప్పుకున్నాం, ఆత్మబోధకు పీకి పాకం పట్టాల్సిన అవసరం ఉండదు. దాని ఉన్నది ఉన్నట్టు అర్థం తీసుకున్నా చాలా బాగా అర్థమైపోతుంది. కనుక ఈ అభ్యాసం తప్పకుండా చేయాలి. ఏదో అన్ని గబగబా చదివేసాము నాకు నోటికి వచ్చినాయి కాదు, నోటికి వచ్చే ముందు ఇది రావాలి, అప్పుడు నోటికి రావాలి. గుర్తులు ఉన్నాయి కాబట్టి ఏకోపి, తర్వాత గుర్తు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెప్పండి. ఏకోపి
కృష్ణస్య కృతః ప్రణామః ఏకోపి కృష్ణస్య కృతః ప్రణామః దశాశ్వమేధావబృధేన తుల్యః దశాశ్వమేధావృతేన తుల్యః దశాశ్వమేధి పునరేతి జన్మ దశాశ్వమేధి పునరేతి జన్మ కృష్ణ ప్రణామి న పునర్భవాయ. కృష్ణ ప్రణామి న పునర్భవాయ. ఇట్లా గుర్తొచ్చిన చోట కొద్దిగా పాజ్ ఇచ్చి చదువుకుంటూ వెళ్తే బాగా అర్థమవుతుంది. దీనికి స్వామివారు ఈ పాజ్ ఇవ్వటానికి మున్సిపాలిటీ ఎద్దుబండిలాగా ఆగాలని చెప్పారు. మీకు అర్థమైందా అంటే ఏమిటో? ఇంకా ఈ మాట అర్థం కాలేదని ఒక వ్యక్తి చెప్పడం జరిగింది. అంటే ఏమిటి, మున్సిపాలిటీ ఎద్దు అంటున్నారు స్వామివారు, అంటే ఏమిటి అని అడిగారు. కాబట్టి ఈ గుర్తులకు అది అర్థం కాబట్టి వీడు మళ్ళీ ఆ ప్రస్తావన చేశాడు. పూర్వకాలం ఎడ్ల బండి వచ్చేవి చెత్త వేసుకోవడానికి ఇంటికి. మనకి ఇప్పుడేమో వ్యాన్లు వస్తున్నాయి కదా, ఇక్కడ పాట పాడుకుంటూ వస్తుంది ఆ వ్యాన్. అట్లా వ్యాన్ పాట పాడటం కాకుండా ఎద్దు బండి వచ్చేది. ఆ ఎద్దు ఎట్లా వస్తుంది, ఒక ఇంటి దగ్గరికి వెళ్ళగానే వాడు ఏమనకుండా దానికి అలవాటు అయిపోతుంది ఆగటం. అట్లా ఆ ఇల్లు రాగానే ఆగిపోతుంది. అట్లా ఈ గుర్తు రాగానే మనం ఆగిపోవాలని స్వామివారి ఉద్దేశం అన్నమాట. ఆ ఉపమానం, ఆ ఎడ్ల బండి ఉంటుందని తెలియని వాడికి ఈ ఉపమానం అర్థం కాదు, మోడర్న్ వాళ్ళకి అంటున్నా. కనుక ఈ విధంగా మనము అభ్యాసం చేస్తూ వెళదాము. ఇవాళ ఉపోద్ఘాతం అంతా అంటే ముందుగా మనం తత్వాన్ని బాగా వివరంగా తెలుసుకున్నాం కాబట్టి ఈ తత్వం ఇంకా మళ్ళీ మర్చిపోదు, ప్రతిసారి చెప్పబడదు. ఇదంతా ఓంకారార్థము, నమస్కారార్థము, మధ్యలో మంత్రార్థం. దీన్ని ఇట్లా చక్కగా మననం చేసుకుంటూ ఈ అర్థాలు వచ్చి ఆ తర్వాత కంఠస్థం అవ్వాలి. పరమస్వామి వారు చెప్పిన ముఖ్యమైన సాధనల్లో శ్లోకాలను కంఠస్థం చేయటం కూడా చాలా అవసరం. ఎందుకంటే మనకేమో కంఠస్థం చేస్తే మెమొరీ పెరిగి మనం గొప్పవాళ్ళం అవుతామని కాదు. ఇప్పుడు మననం చేయాలంటే పుస్తకం దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం కదా, అవునా? అది ఎక్కడో ఉంటుంది, మనం ఎక్కడో పనిలో ఉంటాం. పని చేసుకునేటప్పుడు యాంత్రికంగా మనిషి చేసే ఈ పనులకి సిస్టమేటిక్గా మనం అలవాటు చేస్తే, స్నానం చేస్తున్నాం అనుకోండి, దానికి అలవాటై ఉంది, ప్రతిసారి ఎరుక నిలిపి చేయాల్సినంత అవసరం ఉండదు మనకు. ఆ పని చేస్తూ కూడా తత్వాన్ని మననం చేయటం అనేది ఒక అభ్యాసం. అదెందుకు అప్పుడు ఎట్లా వస్తుంది? శ్లోకం మస్తకంలో ఉంటే వస్తుంది, పుస్తకం అంటే ఎక్కడో ఉంటుంది, దానికి మడులు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. నేను స్నానం చేయలేదని చేశానని అట్లా కాకుండా నువ్వు ఎక్కడున్నా సరే అది రావాలంటే కంఠస్థం కావాలి. కంఠస్థం కావటానికి ముందు ప్రతిపదార్థం తెలియాలి. ఈ క్రమంలో అభ్యాసం చేసుకుంటూ వెళదాము చక్కగా. ఈరోజు ఒకటే అయింది, కానీ మనము ముందుకు ఇట్లాగే అంటే తత్వాన్ని చెప్పుకుంటూ కూడా ఆ శ్లోకం యొక్క భావం స్ఫురించేటట్టుగా ప్రతి వారం కూడా దాన్ని ధారణ అయ్యేటట్లుగా చేద్దాం. ఈ శ్లోకం బాగా ధారణ అయిందా? ఇప్పుడు అవుతుంది. ఇంటికి వెళ్ళి ఏం చేయలేదనుకోండి, ఆవిరి అవుతుంది, అంతేనా? ఆ ఆవిరి చేయకుండా వచ్చే వారానికి చక్కగా దీన్ని ప్రతి పదార్థ దండాన్వయంతో సహా ధారణ అయ్యేటట్లుగా. బట్టి కొట్టే ప్రయత్నం చేయొద్దు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. బట్టి పడితే మాత్రము కష్టంగా ఉంటుంది చాలా బుర్రకు. అది అవగాహన చేసుకోవటం అనేది బుర్ర రచనకు సహజ సిద్ధ ప్రక్రియ కాబట్టి అది సొంతంగా అవుతుంది. చెప్పండి. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం తత్ సత్. సత్.